యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు మనం చదువుకుందాం. మీ చేతుల్లోని బైబిళ్లను మీరు తెరిచి పట్టుకోండి. నేను చదువుతాను, మీరు ఫాలో కండి. 8వ అధ్యాయము యోహాను సువార్త 31, 32, 33, 34 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియ తండ్రి, మరొకసారి మా హృదయాలు, మా మనస్సులు, మా సర్వ సంసిద్ధత నీ వైపు ఎత్తి పట్టుకొని ఉన్నాం. నీ వాక్యం అంటేనే బయట నుంచి ఆటంకాలు, నీ వాక్యం అంటేనే అంతరంగ ఆటంకాలు, ఇరు ప్రక్కల ఆటంకాలు వస్తాయి. అవి అపవాది కలిగించే ఆటంకాలు. అయితే పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారు. మాకు బోధించాలని, నేర్పించాలని, విశదపరచాలని మీ ఆశ. ఎప్పుడో మా ప్రభు అయిన రక్షకుడని యేసుక్రీస్తు వారు పలికిన మాటలు, ఆయన అపోస్తలుల ద్వారా పలికించిన మాటలు, పరిశుద్ధాత్మ ద్వారా దైవావేశిత గ్రంథములో కూర్చబడిన ఈ మాటలు, ఆత్మ తండ్రి మీరు బోధిస్తేనే మాకు అర్థమవుతాయి. మీరు విడమర్చి చెప్తేనే మాకు అది జ్ఞానానికి వస్తుంది. మరొక్కసారి ఈ వాతావరణాన్ని, మమ్ములను, నన్ను నీ అధీనములోనికి అప్పగించుకుంటూ మీరు బోధించండి. మేము విని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని మెరుగుపడుగు కృపనిమ్మని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి పర్వాలేదు, చేతులు పైకెత్తి నాతో పాటు గంభీరంగా స్తుతులు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, మీకు మీరు జవాబు చెప్పుకోండి. ఈ మాటలు యోహాను సువార్త 8, 31 నుంచి 34 వచనాలు ఎవరు చెబుతున్నారు? ఎవరు రాస్తున్నారు? రాస్తున్నది యోహాను భక్తుడు, చెబుతున్నది అక్కడ యేసు ప్రభు. ఎవరితో చెప్తున్నాడు? అక్కడున్న యూదులతో చెప్తున్నాడు. తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, తనను నమ్మని యూదులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు కనుక అదే కోవలో, అదే వరవడిలో ఆ మాట చెప్పాల్సి వస్తే, యేసు తనను నమ్మిన క్రైస్తవులు అనబడిన వారితో చెప్తున్నాడు. అనంటే తనను నమ్మని క్రైస్తవులు అనబడిన వారు కూడా ఉంటారు. ఉంటారేంటి? ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు తనను నమ్మి వెంబడిస్తున్న యూదులతోనూ, నమ్మి వెంబడిస్తున్నాను అన్న భ్రమలో కనిపిస్తున్న వారితోనూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవులతో ఈ మాటలు చెప్తున్నాడు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, ఆనాడు ఈనాడు నమ్మే యూదులున్నారు, నమ్మని యూదులున్నారు. యూదులే కానీ నమ్మువారు, నమ్మని వారు. అలాగే క్రైస్తవులే, పేరుకు క్రైస్తవులే, యేసును విశ్వసించి రక్షించబడి ఆయనను వెంబడించు క్రైస్తవులున్నారు. యేసును వెంబడించకుండా, రక్షణ పొందకుండా గుడికి మాత్రమే వస్తూ క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా ఉన్నారు. అందుకే నమ్మిన క్రైస్తవులు, నమ్మని క్రైస్తవులు, ఆనాడు నమ్మిన యూదులు, నమ్మని యూదులు ఉన్నట్టుగా ఈ మాటలు మాట్లాడుతుంటే
నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు ఏమని ప్రశ్నించుకోవాలి అని అంటే, నేను నమ్మి ఆయనను వెంబడిస్తున్న యూదుడను లేదా క్రైస్తవుడునా, లేదా నమ్మినట్టు నటిస్తూ వెంబడిస్తున్నట్టు నటిస్తూ యేసును కాక మరి క్రైస్తవ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, వరవడిని మాత్రమే వెంబడిస్తున్న వానిగా దానిగా ఉన్నానా? నేను దేవుని దృష్టిలో ఎవరిని అయి ఉన్నాను అన్న ప్రశ్న వేసుకోవాలి ఎవరు మట్టుకు వాళ్ళము. రెండవది, తాను నమ్మిన యూదులతో ఆయన ఏం చెప్తున్నాడు? నా వాక్యమందు నిలిచి ఉండుడి అని చెప్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోరు విప్పితే 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో దేవుని వాక్యము తప్ప, పరలోక రాజ్యమును గురించిన బోధనలు తప్ప మరొకటి ఆయన నోటిలో రాదే. ఈ మాట బోధకులైన వారు, బోధకుడైన నేను, ఈ మాటలు వింటున్న ఆన్లైన్లో బోధకులైన వారు, ఉపదేశకులైన వారు, సువార్థికులైన వారు గమనించాలి సుమా. మన ప్రభువు నోరు విప్పితే వాక్యమే. అసలు నోరు విప్పితే వాక్యమేంటి? ఆయనే వాక్యము, ఆయనే వాక్కు. యేసు వాక్కు అయి ఉన్నాడు. వాక్కుకు ఒక ఆకారాన్ని ఇస్తే, ఒక శరీర ఆకృతిని ఇస్తే అది యేసుక్రీస్తు అవుతాడు. అయినా కూడా ఆయన మానవునిగా ఉన్న కాలములో వాక్యము తప్ప మరొకటేది మాట్లాడలేదు. ఆనాడు తన్ను నమ్మిన యూదులతో అంటున్నాడు, నా వాక్యమందు నిలిచి ఉండండి. ఈనాడు తన్ను నమ్మిన క్రైస్తవులతో అంటున్నాడు, నా వాక్యమందు నిలిచి ఉండండి. వాక్యమందు నిలిచి ఉండాలనంటే బోధకుడు వాక్యం చెప్పాలి, సంఘమునకు వాక్యము వివరించాలి, సంఘము వాక్యము వినాలి. వినకపోతే వాక్యములో నిలిచి ఉండే స్కోప్ లేదు. సేవకుడు బోధించాలి, సంఘము వినాలి, వినిన వాక్యములో సంఘము నిలిచి ఉండాలి. బోధకులారా, మనము దేవుని వాక్యాన్నే బోధిస్తున్నామా? మరేదైనా బోధిస్తున్నామా? పిట్ట కథలు బోధిస్తున్నామా? ఇంటి కథలు బోధిస్తున్నామా? ఒంటి కథలు బోధిస్తున్నామా? లోకములో ఉన్న పరిస్థితులన్నీ తీసుకొచ్చి బోధిస్తూ ఉన్నామా? వాక్యమును మాత్రమే బోధించాలి. ఆ వాక్యమును బోధిస్తున్నప్పుడు వివరణ కోసం సందర్భాలు తీసుకోవచ్చేమో కానీ సందర్భాన్ని బోధిస్తూ వాక్యాన్ని ప్రక్కన పెట్టే బోధకులు ఉన్నారు. జాగ్రత్త. నేను వినని వాక్యములో నేను ఎలా నిలిచి ఉండగలను? నేను బోధించకపోతే మీరెలా వింటారు? యేసును చూసి ప్రతి బోధకుడు నేర్చుకోవాలి. ఏమని? యేసు వాక్కు అయి ఉండి కూడా ఆయన వాక్యము తప్ప మరొకటి బోధించలేదు. నా వాక్యమందు నిలిచి ఉండండి అని ఆయన చెప్పాడు. వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఈ బైబిల్ను పట్టుకొని వేలాడడం కాదు, గుడిని పట్టుకొని వేలాడడం కాదు, పాస్టర్ గారిని పట్టుకొని వేలాడడం కాదు. మరేంటి అనంటే వాక్య ప్రకారము జీవించుట. వాక్యమందు నిలిచి ఉండుట అనంటే ఈ వాక్యము చొప్పున జీవించుట అని అర్థం. అది రెండవ తలంపు. మొదటి తలంపు ఏంటి? నమ్ము క్రైస్తవ విశ్వాసిగా నేనుంటాను. రెండవది, వాక్యమును విని గ్రహించి వాక్యములో నిలిచి ఉంటాను అని మనము తీర్మానం చేసుకోవాలా. మూడవది, వాక్య ప్రకారం గనుక జీవిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే ప్రభు చెప్పాడు, సత్యాన్ని గ్రహిస్తారు. అంటే సింపుల్గా అర్థం చేసుకోండి ప్రియులారా, సత్యం అంటే ప్రపంచములో అది మనకు దొరికేది కాదు. దేవుని వాక్యమే సత్యము. హల్లెలూయా. మీ బైబిళ్లను తెచ్చి ఉంటే ఇలా నాతో పాటు పైకి ఎత్తి నేను చెప్పే ఈ మాటను ప్రభు మహిమ కోసం, నీ ఆత్మ నిర్ణయం కోసం చెప్తామా? పైకెత్తి, ఈ వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. ప్రియులారా, నా వాక్యమందు మీరు నిలిచి ఉండండి అని చెప్పి, మూడవది
అలా గనుక నిలిచి ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అన్నాడు. మీరు గనుక యోహాను సువార్త 17 వచనానికి గనుక వెళితే అక్కడేమనుందంటే, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇద్దరికి సత్యము అన్న పేర్లున్నాయి. ఒకడు యేసుక్రీస్తు ప్రభువే స్వయానా. ఆయన అంటున్నాడు, నేనే సత్యమును. సత్యబాబు, సత్యనారాయణ, సత్యరాజు పేర్లు పెట్టుకుంటే అవ్వదు. నేనే సత్యమును అనినవాడు ఈ యావత్ ప్రపంచములో యేసు కాక మరొకడు లేడు. కాబట్టి యేసు పేరు సత్యము. రెండవది, ఈ వాక్యమునకున్న మరో పేరు సత్యము. కాబట్టి సత్యాన్ని గ్రహిస్తావు అంటే వాక్యాన్ని గ్రహిస్తావు. వాక్యమే సత్యము, యేసే సత్యము. యోహాను సువార్త 14:6 3 విషయాలు మాట్లాడుకున్నాం. నాలుగవది, సత్యాన్ని గ్రహిస్తే మీరేమవుతారు అని ఆనాడు యూదులతో చెప్తున్నాడు ఆయన. మీరు స్వతంత్రులవుదురు. జాగ్రత్తగా వినాలి, స్వతంత్రులవుదురు. ప్రియులారా, ఇండియాకు 1947 15 ఆగస్టున స్వాతంత్ర్యం వచ్చింది. అది రాజకీయ సామాజిక స్వాతంత్ర్యము. ఇండియాలో ఉన్న ప్రజలందరూ నేటికి రమారమి 7 దశాబ్దాల కాలము నుంచి ఆ రాజకీయపరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, పరపాలన నుండి, బ్రిటిష్ వాళ్ళ నుండి, అంతకుముందు డచ్ వాళ్ళ నుండి ఇండియాకు కలిగిన రాజకీయపరమైన స్వాతంత్ర్యం గురించి కాదు. మరి ఏ స్వాతంత్ర్యం గురించి బైబిల్ మాట్లాడుతుంది? అక్కడ చూడండి, యోహాను సువార్త 8:34, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. కాబట్టి యేసు మాటలు విని వాటి చొప్పున చేయువాడు పాపము నుండి స్వతంత్రుడవుతాడు. హల్లెలూయా! ఎవరు స్వతంత్రులనుగా చేస్తారు అనంటే, కుమారుడు అనబడిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 8:36, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఆ కుమారుని పేరు యేసుక్రీస్తు. ఇక తర్వాత అంశము, పాపము నుండి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రులముగా చేయబడిన మనము ఇక పాపమునకు దాసులము కాము, కాకూడదు. మరి ఎవరికి దాసులవుతామండి మనం అంటే, నీతికి దాసులమవుతాం. ఇది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఉంది. పాపమునకు ఇకను మనము దాసులము కాక నీతికి దాసులము అవుతాము. ఇప్పుడు ప్రశ్న, నీతి అంటే ఎవరు? మరలా ప్రభువే. ఆయన నీతిమంతుడు. యేసును విశ్వసించిన ప్రతి వారికి తన నీతిని మనకు ఆపాదించినవాడు. కాబట్టి యేసుకు దాసులమవుతాం. కాబట్టి జాగ్రత్త వినండి, యేసును నమ్మి యేసు వాక్యమందు నిలిచి ఉంటే, యేసు అనబడిన వాక్య సత్యాన్ని గ్రహించి పాపము నుండి స్వతంత్రులమై నీతి అయిన యేసునకు దాసుడైన వాడే నిజ క్రైస్తవుడు, నిజ శిష్యుడు. హల్లెలూయా! మరలా చెప్తానే, మీ మనస్సులోనికి పోనివ్వండి ఈ మాటలు. ఈ 4 వచనాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఈ సెంటెన్స్ చెప్తున్నాను నేను, ఈ సారం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసును మాత్రమే నమ్మి యేసు వాక్యమందు నిలిచి ఉండి
యేసు సత్యమును గ్రహించి పాపము నుండి స్వతంత్రుడై యేసు అనబడిన నీతికి దాసుడైన వాడే యేసును నమ్మిన క్రైస్తవుడు, యేసును వెంబడించు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, నిజ శిష్యుడు. ఏమండి, క్రైస్తవుడు వేరు, నిజ క్రైస్తవుడు వేరా? మరేం చేయాలమ్మా? పరిస్థితులు అలాగొచ్చేసాయి. నీకు గుర్తు లేదా? టౌన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును అని చూసావు నువ్వు. నెయ్యి స్వచ్ఛమైనది కాదా? నెయ్యి స్వచ్ఛమైనదే, కానీ కల్తీగాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని స్వచ్ఛమైన నేతికి ఏదో కలిపి నకిలీ కల్తీ నెయ్యిలు అమ్ముతున్న రోజులు కాబట్టి వాడెవడో వట్టి నెయ్యి అంటే కొనుక్కోరు, స్వచ్ఛమైన నెయ్యి అని బోర్డు పెట్టుకోవాలి అని అన్నాడు. ఇది పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదిగో ఈ గ్రంథములో ఒక చోట తన భక్తుల చేత రాయించారు. అక్కడ ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. అది కీర్తనల్లో ఉంది, రిఫరెన్స్ అక్కర్లేదు, కానీ ఇలా ఉంటుంది. తనకు మొర్ర పెట్టు వారందరికీ, అయ్యగారు చెప్పాలా, తనకు నిజముగా మొర్ర పెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అదేంటండి? మొర్ర పెట్టువారు, నిజముగా మొర్ర పెట్టువారు ఉంటారా? ఉంటారు. ఇక్కడ లేరా? అందుకనే క్రైస్తవుడు అంటే సరిపోలేదు. ఎందుకంటే క్రైస్తవుడు అనగానే బయటోళ్ళకి నీ భక్తి కనపడడం లేదు, నీ కులం కనిపిస్తూ ఉంది. వాడు మన కులాన్ని చూసి క్రైస్తవుడు అంటారు. మీరు క్రైస్తవులా అని అడుగుతాడు వాడు రోడ్డు మీద. వాడు అర్థం ఏంటో తెలుసా? మీరు ఫలానా కులమా అని అడగడం అన్నమాట. అందుకని ప్రజలు అనుకున్న క్రైస్తవుని కాను నేను అనుకుంటున్న క్రైస్తవుని కాను, నేను బైబిల్ చెబుతున్న క్రైస్తవుడిని అని చెప్పడం కోసమే నిజ క్రైస్తవుడను, నిజ శిష్యుడను, నిజముగా మొర్ర పెట్టువాడను. కాబట్టి యోహాను సువార్త 8:31 ప్రకారము శిష్యత్వములో నిజత్వం ఉండాలి, యథార్థత ఉండాలి. క్రైస్తవ్యములో నిజత్వం ఉండాలి, యథార్థత ఉండాలి. క్రైస్తవునిలో నిజత్వం ఉండాలి, యథార్థం ఉండాలి. అందుకే ఆయన అంతరంగములో యథార్థతను కోరువాడు అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఈ మాటలు చెబుతూ మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభుని 12 మంది శిష్యులు అలా ఉన్నారండి. ఆనాడు 3.5 సంవత్సరాలు వారిని నియమించుకొని వారికి తర్ఫీదునిచ్చి ఆయన వారి కళ్ళ ముందు సిలువకు ఎక్కి మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచి వారికే ఒక 40 దినాలలో 11 సార్లు కనబడిన ఆ అపోస్తలులు ఇలాగే ఉన్నారా? ఈ నిజ క్రైస్తవులుగానే ఉన్నారా? నిజ శిష్యులుగానే ఉన్నారా? వారి అంతరంగములో యథార్థత ఉందా అని కనుక అడిగితే ఉంది. కాబట్టే వారు సఫలులు అయ్యారు. వారు ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు సువార్తను మోసుకెళ్లారు. ముత్తుకూరు లాంటి సముద్రానికి సమీపంగా ఉన్న ఈ లోతట్టు చిన్న గ్రామానికి కూడా సువార్త అందింది అని అంటే ఆనాటి వాళ్ళ నిజత్వము, ఆనాటి వాళ్ళ యథార్థత. అయితే ఒక్కడు తప్పిపోయాడు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు నిజమైన శిష్యుడు కాడు, నిజమైన క్రైస్తవుడు కాడు, యేసును నమ్మిన క్రైస్తవుడు కాడు. 3.5 సంవత్సరాలు క్రైస్తవునిగానే శిష్యునిగానే పిక్చర్ ఇచ్చాడు, ప్రదర్శన చేశాడు, షో చేశాడు. ఎవరికి కనబడకుండా తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేశాడు. ఒక్క ప్రభువుకు తప్ప అతడు ఆ రేంజ్లో శిష్యునిగా మేనేజ్ చేసిన, క్రైస్తవునిగా మేనేజ్ చేసిన, నమ్మిన యూదునిగా మేనేజ్ చేసిన వైనం చూస్తే ఇంత నట కూడా అతడు. ఇప్పుడు గనక అతడుంటే
ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే, అంతగా నటించాడు. కాబట్టి ప్రియులారా, అందుకే పదే పదే చెప్పాల్సి వస్తుంది, నిజముగా నమ్మువారు, నిజముగా వెంబడించువారు, నిజముగా విశ్వసించువారు. ఈ మాటలు మనకు అర్థం కావడం కోసం చెప్పక తప్పడం లేదు. ప్రియులారా, ఈ ఇస్కరియోతు యూదా అనబడిన ఈ ఒక్క శిష్యుడు ఎందుకు యేసును నమ్మిన శిష్యుల జాబితాలో చివరకు లేకపోయాడు, నిజత్వము కలిగిన శిష్యునిగా లేకపోయాడు అంటే కారణం ఒకటే, అతడు దేవుని వాక్కును వినలేదు, ఆ వాక్యమందు నిలిచి ఉండలేదు, ఆ వాక్కు చేత స్వతంత్రుడు కాలేదు, పాపము నుండి విడివడి బయటకు రాలేదు, నీతి అయిన యేసుకు దాసునిగా ఏనాడు జీవించలేదు. మరి 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నాడండి, మనలాగే ఉన్నాడు. మరి ఎవరికి తెలియలేదా? మనం ఎలాగ ముసుగు కప్పి కార్పెట్ కింద పెట్టి ఎవరికి కనబడకుండా భక్తి కలిగిన వాళ్ళంగా నటిస్తామో, మన నటకుడు మన తాత ఇస్కరియోతు యూదా. కానీ ప్రభువుకన్నీ స్పష్టంగా తెలుసు, ఇతడి జీవితం భ్రష్ట జీవితం అయిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడ విశ్వాసులముగా ఉన్నవారికి, నిజముగా విశ్వాసులుగా ఉన్నవారికి, క్రైస్తవులు అనబడిన వారికి, నిజముగా క్రైస్తవులు అనబడిన వారికి ఈ ఇస్కరియోతు యూదా జీవిత ధ్యానం మేల్కొలుపుగా ఉండాలి. అది ఒక హెచ్చరిక చేసేదిగా ఉండాలి. నువ్వెవరవో ఈ రాత్రి తేలిపోవాలి, ముసుగులు ఊడిపోవాలి, నామకార్థత్వం కరిగిపోవాలి. నువ్వు అయితే నిజమైన శిష్యుడవు, లేకపోతే ఏ శిష్యుడవు కావు. నువ్వైతే నిజమైన క్రైస్తవుడవు, లేకపోతే ఏ క్రైస్తవుడవు కావు. నకిలీ క్రైస్తవులు, కల్తీ క్రైస్తవులు, నకిలీ శిష్యులు, కల్తీ శిష్యులు ఉంటారేమో కానీ దేవుని జాబితాలో వారు లేరు. ఆయన దృష్టిలో వారు లేరు, ఆయన సంఘములో వారు లేరు. వారు లోకముతో సమానంగా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. కాకపోతే నువ్వు గుడికి వస్తున్నావు కాబట్టి, పాటలు పాడుతున్నావు కాబట్టి, వాయిద్యాలు వాయిస్తున్నావు కాబట్టి, కొన్నిసార్లు ప్రసంగాలు కూడా చేస్తున్నావు కాబట్టి, సభలు నిర్వహిస్తున్నావు కాబట్టి ఉపదేశానికి దగ్గరగా ఉన్నావంతే. లేకపోతే వారెలా దేవునికి దూరంగా ఉన్నావో గుడిలో ఉంటూ నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే లెక్క. అందుకే ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఈ వివరాలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఇస్కరియోతు యూదా జీవితంలో ఎలాంటి పతన దశలు ఉన్నాయో ఆ దశలు మనలో ఉన్నాయేమో, ఒకవేళ ఏదో దశలోనికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నామేమో, ఇక చావుకు దగ్గరగా ఉన్నామేమో, దేవుని శాపానికి దగ్గరగా ఉన్నామేమో ఆలోచించుకోవడానికి రాత్రి సభ. 3 ప్రముఖ ప్రపంచ క్రైస్తవ వేదాంతులు ఈ ఇస్కరియోతు యూదా అనబడిన యేసును నమ్మని, యేసును వెంబడించని, పైకి మాత్రమే కనిపిస్తూ లోపల అంతరంగములో యథార్థత లేని ఇతని గురించి ఒక 3 ప్రముఖ క్రైస్తవ వేదాంతులు ఇలా అన్నారు. వారిలో ఒకడు వెనకటికి 16వ శతాబ్దానికి సంబంధించిన ఒక క్రైస్తవ సంఘ సంస్కర్త, మార్టిన్ లూథరుతో సమకాలీనుడు జాన్ కాల్విన్ అనే ఆయన ఈ యూదా గురించి ఇలా అంటాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, నేను ఎంత త్వరగా సందేశం ఇచ్చి ముగించాలో, మీరు నిద్రపోకుండా ఆకలికి రాకుండా ముగించాలో నేను ఆరాటపడుతున్నాను. నన్ను చూస్తూ ఉండండి ప్రియులారా, వినకపోతే నువ్వే నష్టపోతావు. రైట్? జాన్ కాల్విన్ అంటాడు, జూడాస్, ఇంగ్లీష్లో చెప్తాను మొదట, జూడాస్ ఇన్ బిట్రేయింగ్ క్రైస్ట్ did not fall by a sudden act but by a long course of hypocrisy అని జాన్ కాల్విన్ అంటాడు. తెలుగులో చెప్తాను. ఇస్కరియోతు యూదా క్రీస్తుకు చేసిన ద్రోహం అది రాత్రికి రాత్రి ఒక్కసారిగా జరిగినది కాదు.
అది 3.5 సంవత్సరాల వేషధారణ. అది 3.5 సంవత్సరాల నటన. 3.5 సంవత్సరాల రోజువారీ ద్రోహం, రోజువారీ మోసం, రోజువారీ యాక్షన్, రోజువారీ నటన. రాత్రికి రాత్రి జరగలేదు. అది 3.5 సంవత్సరాల కాలం పట్టింది అతడిని బయటకు ఎక్స్పోజ్ చేయడానికి. ప్రియులారా, 3.5 సంవత్సరాలంటే తక్కువ కాలమా? అదే 3.5 సంవత్సరాల కాలంలో మిగిలిన 11 మంది శిష్యులు బాగుపడ్డారు కదా. మిగిలిన 11 మంది శిష్యులు అపోస్తులు అయ్యారు కదా. మిగిలిన 11 మంది శిష్యులు ప్రభు కోసం ప్రాణాలు తెగించి హతసాక్షులయ్యారు కదా. వీడికి ఏమయ్యింది? యేసు ప్రభు ఎరుసు చూపించాడా? తేడా చూపించాడా? లేదే. అన్ని విషయాలలో అందరి శిష్యులకు సమాన అవకాశాలు ఇచ్చాడు. ఎరగకుండా యేసు ఇస్తే పాపం యేసు మోసపోయాడు, ఆయనకు తెలియలేదు యూదా సంగతి అనుకోవచ్చు. అలా కాదే. రోజు మొదటి నుండి కూడా ఇస్కరియోతు యూదాలో యేసును నమ్మిన దాఖలాలు లేవు కడదాకా. అది యేసుకు తెలిసి కూడా శిష్యులతో సమానంగా ఇస్కరియోతు యూదాకు అవకాశాలు ఇవ్వడం, ప్రేమ చూపించడం, పరిచర్యలో భాగస్తుని చేయడం. ఎంత పెద్ద మనసు ఉండాలి యేసుకు ఆ పని చేయాలనంటే. చేశాడు, అంత పని చేశాడు. ఈ రాత్రి వేళలో ఇక్కడ ఉన్న మనలో 3.5 సంవత్సరాల్లో ఇస్కరియోతు యూదా పతనమైన దశలలో ఏ పాడు చివరి దశలో మనం ఉన్నామో ఈ వాక్యము మాట్లాడుతుండగా మనము హెచ్చరిక పొందాలి. ఏ పతనము కూడా రాత్రికి రాత్రి జరగదు. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక యవనస్తునిగా, బాలునిగా, హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మా పల్లె, మా గ్రామము నుంచి నేను తుని పట్టణానికి వెళ్ళాలి. ఆ దగ్గర పట్టణం అదే. అలా హైవేకి వచ్చి బస్సులు ఎక్కాలి. బస్సు కోసం కనిపెడుతుండేవాళ్ళం. రోడ్డు కటువైపున, సింగిల్ రోడ్డు, అప్పుడు రోడ్డు కటువైపున ఎంత లావంటూ చెట్టు, నా చెయ్యి అందదు, ఇలాంటివి 4-5 చేతులు కలపాల, అంత చెట్టు మొద్దుంది అక్కడ. ఎందుకో అది చూస్తూ ఉండేవాడిని నేను. ఒకరోజు ఏమైంది అని అంటే, మరలా బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు ఆ ముందు రాత్రి గాలి వాన వచ్చి ఆ చెట్టు కూలిపోయింది. నాకు చాలా ఆశ్చర్యము కలిగింది. ఇంత లావంటూ చెట్టు ఎలా కూలిపోద్దబ్బా, ఎలా పడిపోతుందబ్బా అనుకొని నేను ఆసక్తితో అటువైపుకు వెళ్ళి అలా చుట్టూ దాని వైపు చూశాను. చూస్తే ప్రియులారా, మీరు నమ్మరు, ఎంత లావంటూ మొద్దుగా రోడ్డు మీద కనిపిస్తున్న ఆ చెట్టు అటువైపుకు అది లోపల తినేసి ఉంది. లోపల కాలిపోయి ఆ చెట్టు బలము మొద్దంతా పోయి దాని బెరడు మీద మాత్రమే ఉందా అన్నట్టుగా ఉంది. అందుకే కొద్దిపాటి గాలికి అది కూలిపోయింది. ఆ చెట్టు లోపల కోసుకుపోయి చాలా కాలం నుంచి జరిగింది. ఒకరోజు గట్టిగా బలంగా గాలి వీయగా అది కూలిపోయింది. జీవితం అంతే, మన జీవితాలు కూడా అంతే. ఇస్కరియోతు యూదా రాత్రికి రాత్రి కూలిపోలేదు. రాత్రికి రాత్రి యేసును అప్పగించు వానిగా తయారవ్వలేదు. యేసును మోసం చేసిన, ద్రోహం చేసిన వానిగా రాత్రికి రాత్రి కాలేదు. 3.5 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. నిజత్వము లేదు, యథార్థత లేదు, దేవుని వాక్యమందు నిలిచి ఉండుట లేదు, సత్యమునకు దాసులవుట లేదు, నీతికి దాసులవుట లేదు. నటన, 3.5 సంవత్సరాల దీర్ఘకాలిక నటన. ప్రియులారా, ఇవాళ సంఘాలలో ఈ నటకులు ఎక్కువయ్యారు. ఈరోజు తెలియకపోవచ్చు, నువ్వు కూలిపోయినప్పుడు తెలుస్తుంది నీ నటన నిన్ను ఓటమి పాలు చేసిందని. ప్రభు నిన్ను శిక్షించినప్పుడు తెలుస్తుంది, నేను ఇంతవరకు నటించాను, ప్రభువుకు తెలియదని ఆయనకు తెలిసిపోయింది అని తలగుద్దుకొని ఏడుస్తావు వాడు ఏడ్చినట్టు. అందుకనే సంఘాలలో నటకులొద్దు, బోధకులలో నటకులొద్దు, ఉపదేశకులలో నాటకాలు వాడేవాళ్ళొద్దు, వేషధారణకు వద్దు. అది నిన్నే లోపల తినేస్తుంది, లోపల కొరికేస్తుంది, లోపల ఎండబెడుతుంది, ఆ లోపల సారాన్ని తీసివేస్తుంది. పైకి భీకరంగా చెట్టులా కనిపిస్తావు, కొద్దిపాటి గాలి వీచగా నువ్వు ఉండవు. కారణం ఏంటంటే అంతరంగ శక్తి ఏది?
అంతరంగ బలము ఏది? అంతరంగ యథార్థత ఏది? ప్రభువును నమ్మి ఆయన్ను వెంబడించేది ఏది? అంతా నటన, వేషధారణ. నన్ను చూడాలి ప్లీజ్. మీరు నాకు కనిపిస్తున్నారు, అందరూ ఇక్కడ ఉన్నారా, వింటున్నారా లేదో నాకు తెలుస్తుంది. నన్ను చూడండి. నేను కాలక్షేపానికి అయితే రాలేదు, ఉపదేశం చేయడానికి వచ్చాను. ఉపదేశం నాది కాదు, దేవునిది. రైట్? కాబట్టి ప్రియులారా, జాన్ కాల్విన్ చెప్తున్నట్టుగా అది ఒకరోజు అకస్మాత్తుగా జరిగింది కాదు. అది దీర్ఘకాల వేషధారణ, కపట జీవితము, కపట విశ్వాసులు, కపట పాస్టర్లు, కపట బిషపులు, కపట సువార్తికులు, ఉపదేశకులు, కపట సంఘ పెద్దలు. ఈ కపటం ఎవరికీ తెలియదు, ప్రభువుకు తెలుసు. ఒకరోజు నీ ముసుగు ఆయన తీస్తాడు. ఇస్కరియోతు జీవితంలో అదే జరిగింది. రెండవ ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఏమంటాడు? మాథ్యూ హెన్రీ. ఈయన ఒక గొప్ప కామెంటరీని కూడా రాశాడు బైబిల్కి. ఈ మాథ్యూ హెన్రీ ఏమన్నాడో ఈ వ్యాఖ్యానకర్త చెప్తాను. ఆయన అంటాడు, మెనీ హూ ఫాలో క్రైస్ట్ ఫర్ ది లోవ్స్, ఫర్ ద బ్రెడ్ పీసెస్, విల్ లీవ్ హిమ్ ఫర్ ద సిల్వర్. ఎవరైతే యేసును రొట్టె ముక్కల కోసం వెంబడిస్తారో వారికి ఎవడైనా నేను సిల్వర్ ఇస్తాను, నేను బంగారాన్ని ఇస్తాను అని అంటే యేసును వదిలేస్తాడు. యేసును ఎందుకయ్యా ఫాలో అవుతున్నావు? రొట్టె ముక్కల కోసం. వాడెవడో నీకు వెండి ఇస్తాడట, వెళ్తావా? ఎందుకు వెళ్ళను? బంగారం ఇస్తాడట, త్వరగా చెప్పు, వాడెవడో, పారిపోతాను. ప్రియులారా, యేసు దగ్గర రొట్టె ముక్కలు తింటూ ఎవడో నీకు వెండినిస్తే పారిపోతావు, చూసావు? ఆ రకం ఇస్కరియోతు యూదా అని మాథ్యూ హెన్రీ ఆయన అంటాడు, ఆహారం కోసం క్రీస్తును అనుసరించే వాళ్ళు వెండి కోసం ఆయన విడిచిపెడతారు. విడిచిపెట్టడమే కాదు, అమ్మేస్తారు. ఇస్కరియోతు అదే చేశాడు. ఇప్పుడు ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న వచ్చింది. అమ్మా, అయ్యా, యేసును ఎందుకు నమ్ముకున్నావు? పాస్టర్ గారులారా, యేసును మనం ఎందుకు బోధిస్తున్నాం? సంఘ పెద్దలారా, యేసును ఎందుకోసం మీరు వెంబడిస్తున్నారు? రొట్టె కోసమా? చేపల కోసమా? ద్రాక్ష రసం కోసమా? లేకపోతే పేరు కోసమా? పలుకుబడి కోసమా? హుందాతనం కోసమా? డిగ్నిటీ కోసమా? దేనికోసం? నువ్వు దేనికోసం యేసును వెంబడిస్తున్నావో అంతకంటే బెటర్ ఎవడైనా ఇస్తాను అనంటే యేసును వదిలిపోతావు. నువ్వు ఎంతమంది పోలేదు అలాగా? నువ్వు ఇస్కరియోతు వెళుతున్న దశలో ఉండి ఉంటావు. ప్రియులారా, యేసును రొట్టె కోసం, దుప్పటి కోసం, గోధుమల కోసం, గుళ్ళో చోటు కోసం, పేరు కోసం, పదవి కోసం, భుక్తి కోసం, భృతి కోసం కాదు. ఎందుకంటే వీటి కోసమే కనుక నేను యేసుని వెంబడిస్తే వాడెవడో వస్తాడు, బెటర్ విషయాలు నాకు ఇస్తాడు, అనుకూలమైన సదుపాయాలు నాకు ఇస్తానంటాడు. నేను యేసుని వదిలిపోతాను, ఎందుకంటే నేను యేసుని అందుకే వెంబడిస్తున్నాను. అలా కాకుండా నా చావైనా నా జీవితమైనా యేసుతోనే. ఎందుకంటే ఆయన నాకు ఆహారం పెడతాడా, పెట్టడా? వస్త్రాలు ఇస్తాడా, ఇవ్వడా? నాకు పేరు ప్రఖ్యాతులు ఇస్తాడా, ఇవ్వడా? ఇల్లు ఇస్తాడా, ఇవ్వడా? పెళ్లి చేస్తాడా, చెయ్యడా? పిల్లల్ని ఇస్తాడా, ఇవ్వడా? వారికి ఉద్యోగాలు ఇస్తాడా, ఇవ్వడా? ఇవి కాదు నాకు, ఇవి అప్రస్తుతం. ఇందుకు కాదు నేను యేసును వెంబడిస్తున్నది. నేను యేసును ఎందుకు వెంబడిస్తున్నాను అనంటే ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు. నేను చస్తే తనతో పాటు నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళువాడు. నేను సంపాదించుకొనినవి ఏవి నాతో రావు. యేసుతో నేను, నాతో యేసు, మేమిద్దరమే. ఈ తాత్పర్యము కలిగిన వాడే ఏ లోక సంబంధమైన ప్రలోభాలకు లొంగాడు. కానీ ఇస్కరియోతు యూదా లొంగిపోయాడు. రొట్టెల కోసం వెతికేవాడు వెండి కోసం యేసును వెంబడిస్తాడు అని. మూడవది, డిఏ కార్సన్ అనే మరొక వేదాంతి ఇలా అన్నాడు ఈ వ్యాఖ్యానం చేస్తూ. ఆయన అంటాడు, Judas is a warning that proximity to Jesus does not equal discipleship.
అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకోండి. అంటాడు, యేసుకు సమీపంగా ఉండడం, దగ్గరగా ఉండడం, యేసుతో భుజం భుజం రాసుకోవడం, యేసు తినది తినడం, యేసు తాగినది తాగడం, యేసు ఉన్న చోట ఉండడం, ఇది శిష్యత్వం కాదు అని చెప్పడానికి యూదానే ఒక ఉదాహరణ. యేసు తిననిది యూదా తిన్నాడు, యేసు తాగినది యూదా తాగాడు, యేసు ఉన్న చోట యూదా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు, 12 మందిలో ఒకనిగా ఉన్నాడు. ఇంత దగ్గరగా ఉండడం అది శిష్యత్వమునకు నిదర్శనం కాదు. ఎందుకంటే అంత దగ్గరగా ఉండి చెడిపోయాడు, అంత దగ్గరగా ఉండి పడిపోయాడు, అంత దగ్గరగా ఉండి పతనమయ్యాడు. ఇప్పుడు మనం అన్వయించుకుంటే గుడికి రావడం శిష్యత్వం కాదు, పాటలు పాడడం శిష్యత్వం కాదు, తెల్ల వస్త్రాలు వేసుకోవడం శిష్యత్వం కాదు, చివరికి నీవు రక్షణ లేకుండా అనాలోచితంగా ప్రభు బలలో చెయ్యలేయడం కూడా శిష్యత్వం కాదు, కానుకలు ఇవ్వడం శిష్యత్వం కాదు, సభలు నిర్వహించడం శిష్యత్వం కాదు, ప్రసంగాలు దంచడం శిష్యత్వం కాదు. ప్రభువును అమ్మేయకుండా ఉంటే అదే శిష్యత్వం. ప్రభువును అమ్మేయకుండా ఉంటే అవసరమైతే ఆయన కోసం నువ్వైనా అమ్ముడు పోతావు, కానీ ప్రభువును అమ్మకుండా ఉంటే అది శిష్యత్వం. అవసరమైతే ఆ ప్రభు కోసం చావనైనా చేస్తావు, కానీ ప్రభువును చంపవు, చంపువారికి ఆయనను అప్పగించవు. అది శిష్యత్వం అంటే. ఈ ముగ్గురు దైవజనులు 3 కోణాలను మనకు తెలియచేశారు. జాన్ కాల్విన్ అంటాడు, పతనము విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఒక సంఘములో ఉన్నవాని పతనము, యేసుతో ఉన్నవాని పతనము, అది క్రమేపీ జరుగుతుంది. నువ్వు గుర్తించకపోతే ఒకరోజు నువ్వు కూలిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది. రెండవది, మాథ్యూ హెన్రీ అంటాడు, శిష్యునికి ఉద్దేశాలు సరిగా ఉండాలా. మొదటిది, శిష్యునికి నటన పనికి రాదు. జాన్ కాల్విన్ చెప్పింది. మాథ్యూ హెన్రీ చెప్తుంది ఏంటంటే, శిష్యుని యొక్క ఉద్దేశాలు సరిగా ఉండాలా. రొట్టె కోసమా, ఆహారం కోసమా, నిత్య జీవం కోసమా? బైబిల్లో ఉంది, యోహాను సువార్తలోనే, ఆ క్షణము నుంచి అనేక మంది ఆయనను వెంబడించుట మానిరి అని ఉంది. ఎందుకంటే వారు ఏదో కోరుకుంటే ప్రభు ఏదో ఇస్తానంటాడు. ఆ క్షణము నుంచి వారు యేసును వెంబడించుట మానిరి అని ఉంది. పిల్లరా, యేసును ఎందుకు వెంబడిస్తున్నావు? నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు? ఎందుకు శిష్యుడు అయ్యావు? ఎందుకు ఉపదేశకుడు అయ్యావు? నీ ఉద్దేశాలు సరిగా ఉండనివ్వు. నటన వద్దు, ఉద్దేశాలు సరిగా ఉంచుకో. మూడవది, కార్సన్ అంటున్నాడు, ఆయన అనేది ఏంటంటే, దగ్గరగా యేసుతో ఉండడం అది శిష్యత్వం కాదు. దగ్గరగా ఉండడం మంచిదే, కానీ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ శిష్యులు కారు. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ నిజమైన శిష్యులు కారు. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ నిజమైన క్రైస్తవులు కారు. దగ్గరగా ఉండి ఎంతో దూరంగా ఉన్నాడు ఈ ఇస్కరియోతు యోధా. మనం కూడా గుడిలో ఉంటే సరిపోదు, క్రైస్తవ కార్యకలాపాలలో ఉంటే సరిపోదు, భక్తి కార్యకలాపాల్లో ఉంటే సరిపోదు, పాస్టర్ గారికి సమీపంగా అందుబాటులో ఉంటే సరిపోదు. ఇవన్నీ మంచి లక్షణాలే, నేను వాటిని కాదనడం లేదు, కానీ అసలు సిసలు శిష్యత్వం ఇవి కాదు. మరేంటి? ఏవి ఇస్కరియోతులో లేక అతడు అకస్మాత్తుగా కూలిపోయాడు? ఏవి లేక అతడు నటకుడయ్యాడు? ఏవి లేక భ్రష్టుడయ్యాడు? ఏవి లేక నాశనపుత్రుడయ్యాడు? అవి మాట్లాడుకుందాం వేగంగా ముగించే లోపున. నంబర్ 1, మొట్టమొదటిది, ఇస్కరియోతు యూదా ఎందుకు భ్రష్టుడయ్యాడు? ఎందుకు ఫేక్ శిష్యుడయ్యాడు? ఎందుకు నకిలీ శిష్యుడయ్యాడు? ఎందుకు ద్రోహి అయ్యాడు అనంటే, మొట్టమొదటి పాఠం చెప్తున్నాను ఈ రాత్రి, గమనించండి. మనందరికీ మాటలు వర్తిస్తాయి. యూదాకు యేసుతో వ్యక్తిగత సంబంధము ఏనాడు లేదు. మరలా చెప్తున్నాను, నేను మీకు చూపిస్తాను. యూదాకు యేసుతో వ్యక్తిగత సంబంధము ఏనాడు లేదు. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తిరిగాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు. కానీ వ్యక్తిగత సంబంధములోనికి యూదా యేసుతో వెళ్ళలేక
పోయాడు. జూడాస్ డిడ్ నాట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. ప్రియులారా, జాగ్రత్త వినండి, నేను దీన్ని మీకు వివరిస్తాను. నీకు ఒక వ్యాధి ఉంది అనుకో, మీ ఇంట్లోనే ఒక డాక్టర్ ఉన్నాడు, నీ పొరుగున ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో. ప్రతిరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, డాక్టర్ దగ్గర కూర్చుంటావు కూడా అనుకో, డాక్టర్తో కూడా మాట్లాడుతున్నావు, ఆయనతో సమయం కూడా గడుపుతావు. కానీ నీ వ్యాధి గురించి ఆయనకు చెప్పవు, ఆయన నుండి నువ్వు మందులు తీసుకోవు, ఆయన ఇచ్చిన సూచనలు పాటించవు. అప్పుడు నువ్వు డాక్టర్తో ఉండేమి లాభం? నీ ఇంటి ప్రక్కన డాక్టర్ ఉండి ఏం లాభం? నీ ఇంటి ప్రక్కన హాస్పిటల్ ఉండి ఏం లాభం? నువ్వు డాక్టర్ దగ్గరే ఉన్నావు, కానీ డాక్టర్తో రోగి డాక్టరు సంబంధంలో లేవు. నువ్వు డాక్టర్తోనే ఉన్నావు, డాక్టర్తో సంబంధములో నువ్వు లేవు. ఇది అంతే. దగ్గరగా ఉంటే పరిచయం ఏర్పడుతుంది, అసోసియేషన్ అంటాం. సంబంధం ఏర్పడితే పార్ట్నర్షిప్ లేదా రిలేషన్షిప్ అని అంటాం. యేసుక్రీస్తుతో యూదా అసోసియేషన్లోనే ఉన్నాడు, కానీ రిలేషన్షిప్లో లేడు. ఇద్దరు శత్రువులు కూడా అనుకోకుండా ప్రక్కనే సీట్లు వేస్తే తప్పని పరిస్థితిలో కూర్చుంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళిద్దరూ ప్రక్కనే ఉన్నారండి అని అంటావు చూసేవాళ్ళు. అయితే వాళ్ళు చూసుకోరే, మాట్లాడుకోరే, ఒకరింటే ఒకరికి పడదే. ప్రక్కనే ఉంటే కుదరదు, రిలేషన్షిప్ ఉండాలా, సంబంధం ఉండాలా, అది లేదు వాళ్ళకి. యూదా కూడా అంతే, ఈరోజు మనకు కూడా అంతే. ప్రభుతో ఉన్నామని అనుకుంటున్నాం, గుడిలో ఉన్నామని అనుకుంటున్నాం, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, అసోసియేషన్లోనే ఉన్నాము, కానీ రిలేషన్షిప్లో లేము. ఇస్కరియోతు యూదా జీవితంలో అదే జరిగింది. యేసుతో తిరిగాడు, ఆయన మాటలు విన్నాడు, తన హృదయాన్ని యేసుకు ఇవ్వలేదు. వీళ్ళ గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు తీనక్కర్లేదు. లూకాసు సువార్త 6:46లో మీరు నన్ను ప్రభువా ప్రభువా అని అంటారు, కానీ నేను చెప్పిన ప్రకారం చెయ్యరు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు, కానీ ఆ ప్రభువు మాట చొప్పున చెయ్యువాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. యూదా మాటలన్నీ వింటాడు, ఆ చొప్పున చెయ్యడు. బోధకులు బోధలన్నీ చేస్తారు, ఆ చొప్పున చెయ్యరు. విశ్వాసులు బోధలన్నీ వింటారు, ఆ చొప్పున చెయ్యరు. మనము ఇస్కరియోతు యూదా సంతానం. అతడికి వలె ఏదో ఒక దశలో మనం ఉన్నాం. పడిపోవడానికి ఇక సమీపంగా కాలం వచ్చి ఉందేమో. కాబట్టి ప్రియులారా, వ్యక్తిగత సంబంధములో యూదా ఏనాడు లేడు. యేసుతో ఉన్నాడు, కానీ యేసుతో వ్యక్తిగత సంబంధం లేదు. ఆయనతో అంటి ముట్టినట్టు మాత్రమే ఆయన ఉన్నాడు. కేవలం ముఖ పరిచయం ఉంది, అవసరానుకూలమైన పరిచయాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత సంబంధములో లేవు. సినాప్టిక్ గాస్పెల్స్ అని ఉన్నాయి 4 సువార్తల్లో. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలను సమదృక్పథ సువార్తలు అంటారు. యోహాను సువార్త మాత్రమే భిన్నంగా ఉంటుంది. ప్రియులారా, ఈ 12 మంది శిష్యుల అపోస్తుల పేర్లు మనకు 3 ఈ సువార్తల్లో ఉంటాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-4 వచనాలు, మార్కు సువార్త 3వ అధ్యాయము 16-19 వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయము 14-16 వచనాలు. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలో అపోస్తుల పేర్లు ఉన్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా అపోస్తుల పేర్లు రాయబడ్డాయి, కానీ అప్పటికి ఇస్కరియోతు యూదా లైఫ్ అయిపోయింది, చచ్చిపోయాడు, ఉరి పెట్టుకున్నాడు. అందుకని అపోస్తుల కార్యాలు 1:13లో ఉన్న శిష్యుల జాబితాలో ఇస్కరియోతు యూదా పేరు లేదు. జాగ్రత్తగా వినండి. ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో శిష్యుల పేర్లు 12 మంది వరుసగా పైనుంచి క్రిందకు రాస్తే మొట్టమొదటిగా 3 చోట్ల కూడా రాయబడిన పేరు పేతురు పేరు. ఆ తర్వాత యోహాను, ఆ తర్వాత యాకోబు, వీళ్ళ పేర్లే ఉన్నాయి 3 సువార్తల్లో శిష్యుల జాబితాలో. ఆ 3 చోట్ల చిట్ట చివరి పేరు ఎవరిదో తెలుసా? ఇస్కరియోతు యూదాది. శిష్యుల పేర్లు 3 సువార్తలలో వరుస క్రమములో రాయబడిన విధానములో కూడా
ఏ ప్రాతిపదికన రాయబడింది, పరిశుద్ధాత్ముడు రాయించాడు అని అంటే, ఎవరు యేసుతో వ్యక్తిగత సంబంధములో ఎక్కువగా ఉండిన వారుగా వారి క్రియలలో కనబడ్డారో ఆ పేతురు, ఆ యోహాను, ఆ యాకోబు, అలా వరుస క్రమంలో రాయబడిందా అన్నట్టుగా ఇతడి పేరు చిట్ట చివరికి ఎందుకు వెళ్ళిపోయిందండి 3 లిస్టుల్లోనూ? ఇతడు యేసుతో అంత సమీప వ్యక్తిగత సంబంధములో లేడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళలో నువ్వు అసలు సిసలు క్రైస్తవుడు ఎప్పుడవుతావు అని అంటే, యేసుతో ఉన్నప్పుడు కాదు, గుడికి వెళ్ళినప్పుడు కాదు, యేసు చేత కడగబడినప్పుడు, యేసులో నువ్వున్నప్పుడు, యేసు నీలో ఉన్నప్పుడు, ఆయన వాక్యములో నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాట చొప్పున చేసినప్పుడు, నామకార్థతను వేషధారణను విడిచిపెట్టినప్పుడు. యేసుతో ఇతడు పలికిన మాటలు, ఇతడి సంభాషణ 3 చోట్ల మట్టుకు మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తమేనండి. యావత్ 4 సువార్తల్లో 3.5 సంవత్సరాల్లో ఇస్కరియోతు యూదాకు యేసు ప్రభువుకు మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా? జరిగితే ఎక్కడ జరిగింది? ఏ సందర్భంలో జరిగింది? అప్పుడు ఇతడు నోరు తెరిచి పలికిన ముత్యపు మాటలు ఏంటి అని గనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటిది యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. చదవద్దు, చూడండి, తెరిచి చూడండి, మీకు అర్థం కావాలి విషయాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము తెరిచి పట్టుకోండి. అక్కడ ఏ సందర్భం ఉంది? అక్కడ ఏమని మాట్లాడతాడు ఈ మనిషి? మాట్లాడగా నోరు తెరిచి, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అంటాడు. ఇదేనండి. తెరవగా నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నాడు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అంటాడు. చూడండి, అక్కడ మరియా చాలా సీరియస్గా పస్కా పండుగకు 6 రోజులు ముందుగా బేతనీయకు వచ్చిన యేసు పట్ల ఈ మార్తా, ఈ మరియా, ఈ లాజరులు ప్రేమ, కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఆయన పాదములను ఆమె అత్తరుతో మరియా తడుపుతూ ఉంటే, ముందే కోసిన కోయలలాగా క్రీస్తు యేసు ప్రభుని మరణ పునరుత్థానాలకు సూచనగా దాదాపు 1 సంవత్సర కాలం పాటు కూలి సొమ్మును అచ్చ జటామాంసి అత్తరుగా మార్చి, ఒక్క మాట మాట్లాడకుండా ఆ ఇంటిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుని పాదములను ప్రేమతో, ఆరాధనతో నిండిన తాదాత్మ్యపు అర్పణగా క్రీస్తు పాదాల దగ్గర మోకరిల్లి ఆమె అర్పణ చేస్తూ ఉంటే, ప్రేమ, ఆరాధన, కృతజ్ఞత, అర్పణ ఇవి మరియ చేస్తూ ఉంటే, ఇవేమీ పట్టని ఈ మనిషి ఇస్కరియోతు యూదాకు అది వేస్ట్ పనిగా అనిపించింది. మరియ చేస్తున్న పని ఇస్కరియోతు యూదాకు వేస్ట్. ఆ అత్తరు 300 దేనారాలు ఇలా నేలపాలు చేసే కంటే, ఆయన తల మీదో కాళ్ళ మీదో పోసి నేలకు పోయే కంటే, ఆ డబ్బును బీదలకిస్తే బాగుండు కదా. ఇలాంటి చావు తెలివితేటలుండేవాళ్ళు గొప్ప ఆధ్యాత్మికవంతుణ్ణి, గొప్ప పేదలంటే నాకు ప్రేమ ఎక్కువ, దేవుడు కూడా పేదలను ప్రేమించమన్నాడు కదా, కనికరించమన్నాడు కదా, వారికి అర్పణలు యాచనలు చెయ్యండి అని అన్నాడు కదా అనుకుంటాడని ఫీల్ అయిపోయే నంగనాచి యథార్థుడు కాడు. పైగా ఆ మరియా ప్రభువుకు ప్రేమ చూపిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, అర్పణ చేస్తూ ఉంటే, దానికోసం సంవత్సర కాలం పాటు రోజు కూలీలు ఆమె తెచ్చి ఆ రేటు పెట్టి అచ్చ జటామాంసి ఆమె ప్రేమతో త్వరలో మరణానికి పోబోతున్న, పునరుత్థానుడు కాబోతున్న ప్రభువుకు అర్పిస్తే, అది ప్రభువుకు నచ్చింది. ప్రభువు దానిని తీసుకున్నాడు. చేసిన ఆమె బాగుంది, అందుకున్న ప్రభువుకు విషయం తెలిసింది. కానీ ఇతడికి అది వేస్ట్ అయ్యింది. నోరు తెరవక తెరిచినోడు అంటాడు కదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వకూడదు. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడండి? ఏ విషయం వచ్చేసరికి అలర్ట్ అయిపోయాడండి? డబ్బుల విషయం వచ్చేసరికి అలర్ట్ అయిపోయాడు.
డబ్బుల విషయం వచ్చేసరికి అలర్ట్ అయిపోయాడు. బహుశా ఆమె ఆ పగలగొట్టి యేసు ప్రభు పాదాల మీద పోస్తూ ఉంటే ఆమె ఏదో చేసుకుంటుంది, దాన్ని అర్థం చేసుకోవడం మానేసి ఆ బాటిల్ మీద ఎంఆర్పి రేట్ ఎంత ఉంది, ఇది అతడు చేసే పని. ఇతడండి తీరా రేటు కనబడింది, నేను అనుకున్నాను 300 దేనారాలు ఉంటుందని, కన్ఫర్మ్ అయిపోయింది. ఈ 300 దేనారములు అమ్మి పేదలకు ఇస్తే బాగుండేదిగా, వేస్ట్ చేస్తుందిగా. ఇది ఈ పనికి మాలిన వేషధారి పలికిన మొట్టమొదటి మాట సువార్తల్లో. ప్రభు కోసం చేస్తున్న ఆరాధన వేస్ట్ అన్నవాడు శిష్యుడా? ప్రభు కోసం ఒక ఆమె కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే అది వేస్ట్ కనబడిన వాడు అపోస్తలుడా? వేషధారి, మోసగాడు. రెండవ సంభాషణలోనికి వద్దాం. రెండవ సంభాషణ మనందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 26:22. జాగ్రత్త వినాలి మీరు. మత్తయి సువార్త 26:22. ప్రభు ఆ మేడగదిలో ఇలా అంటాడు, జాగ్రత్తగా వినాలి. 12 మంది ఉన్నారు అక్కడ, ప్రభు కూడా ఉన్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ప్రభు ఆ మేడగదిలో అక్కడున్న శిష్యులతో తన మరణానికి ఇంకొన్ని గంటల ముందు. ప్రభు ఆ మేడగదిలో ఒక బాంబు పేల్చాడు. ఓ పెద్ద విస్ఫోటనమే, బాగా పేలింది అది. అక్కడున్న వాళ్ళ గుండెలన్నీ కూడా పేలినంత పని అయ్యాయి, ఒక్కడికి తప్ప. ఇలా ఊహిస్తున్నాను, ప్రభువా అంత పెద్ద మాట అనేసేవేంటి ప్రభువా, నీకెందుకు అలా అనిపించింది ప్రభువా? నువ్వు అలా అన్నావు కానీ మాకు చాలా దుఃఖం కలుగుతుంది తెలుసా ప్రభువా, అలాగనేసేవేంటి ప్రభువా? గుండెలో బళ్ళెం కూర్చుకున్నట్టు అయింది ప్రభువా. అదే సమయంలో ఎవరి గుండె లోతుల్లోనికి వాళ్ళు తొంగి చూసుకుంటూ ఇలా అంటారు శిష్యులు, ఒకరి తర్వాత ఒకరు, ప్రభువా నేనా? చూడండి, ప్రభువా నేనా అని మొదలెడతాడు పేతురు. ప్రభువా నేనా, ప్రభువా నేనా అని 11 మంది అంటే కపటి నలుగురితో పాటు నేనా అనకపోతే నేనే అనుకుంటారేమో, అనుకున్నాడో ఏమో. అర్థమైందా మీకు? నిన్నటి నుంచి నా బాధ ఒకటే, నా భాష మీకు అర్థమవుతుందా లేదా అనేది. నేను కాస్త తూర్పుగోదావరిని, కానీ ఆ యాస కనపడదు నా మాటల్లో మీకు. అందరూ నేనా ప్రభువా అని చాలా స్పష్టంగా ప్రభుతో గుండెలు తెరిచి ఆయనతో ముఖాముఖి తేల్చుకుంటే అందరూ అనేసరి ఈడొక్కడే మిగిలాడు. నేనా అని అనకపోతే నేనే అని కన్ఫర్మ్ అయిపోద్ది అనుకున్నాడు ఏంటో. ఇతడేమంటాడు తెలుసా, నేనా అని అక్కడంటాడు. నేనా అనగానే ప్రభు అంటాడు, నీవన్నట్టు ఆ వ్యక్తివి నీవే అని అనాల్సి వచ్చింది అక్కడ. నిజానికి ప్రభు నువ్వే అని చెప్తే గాని ఇస్కరియోతుకు తెలీదా? తెలుసు. బహుశా నేను అనుకుంటాను 3.5 సంవత్సరాలు నటించేశాను, ఈ చివరి 6-7 గంటలు నటించేశానా నా పని అయిపోద్ది, నేను అవార్డు పొందుకుంటాను, నా నటన ఫలిస్తుంది, నట చక్రవర్తిని అవుతాను అనుకున్నాడో ఏంటో. కానీ ప్రభువు ఇక చిట్ట చివరి రాత్రి 3.5 సంవత్సరాలు కనిపెట్టిన ప్రభు ఇక ఆ రాత్రి అతనిని బయట పెట్టవలసి వచ్చినది. బయట పెట్టకపోతే మరలా ప్రభువుకు ఇస్కరియోతు దొరకడు, ఇస్కరియోతుకు ప్రభు దొరకడు. కాబట్టి యూదా నువ్వన్నట్టే. ప్రభువా నువ్వెవరి గురించి అంటున్నావు నాకు తెలుసు, వీళ్ళెవ్వరూ కాదు ప్రభువా, నేనే అన్న విషయం నాకు తెలుసు, ఇప్పుడు నీకు కూడా తెలుసు. వీళ్ళు కాదు ప్రభువా, నేనే వాడిని, ఆ మనుష్యుడను నేనే, అప్పగించువాడను నేనే కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నాను, నేనే నీకు దూరంగా ఉంటున్నాను, నీతో ఉన్నట్టు నటిస్తున్నాను,
నీ వాక్యమును వినని వాడనై దానిలో నిలిచి వాడనై ఉన్నాను అని ఆ రాత్రి అని ఉంటే ఎంత బాగుండేది. ఒప్పుకోవడం కంటే కప్పుకోవడం మీదనే శ్రద్ధ చూపించాడు. 3.5 ఏళ్ళు అలా జీవించాడు. ప్రభు ఒకరోజు ఎక్స్పోజ్ చేశాడు. ఇక ఎక్స్పోజ్ చేయకపోతే ప్రభు నెరగాడవుతాడు. ఏమని? ప్రభువా, నువ్వన్నా చెప్పాలి కదా, ఆయనకి నువ్వన్నా ఎక్స్పోజ్ చేయాలి కదా. అతడు నీకు తెలియదు అనుకుంటున్నాడు, నీకు తెలియదని అనుకుని గొప్ప నటన చేసేస్తున్నాడు, నీకు తెలియదు అనుకుని వేషధారణతో ఉన్నాడు, నీకు తెలియకుండా నిన్ను నమ్మేసి నేను గొప్ప పని చేశానని అనుకుంటున్నాడు, నీకు తెలుసని చెప్పవా? అదే చేశాడు ప్రభు. ప్రభు నిర్దోషి. ప్రభు ఇస్కరియోతు యోధాకు ఇవ్వాల్సిన అవకాశాలన్నీ ఇచ్చాడు. నేనా 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 అన్న మాట అందరి గుండెలను ఎవరు మట్టుకు వారు పరిశీలన చేసుకుంటే అనాలి కాబట్టి నేనా అని అన్నాడు తప్ప యథార్థత లేనివాడు. అతడు పలికిన రెండవ ముత్యాలతో పోల్చదగిన మాట ఏంటంటే నేనా. నేనే అనలేదు, నేనా అన్నాడు. అది రెండవ మాట. అక్కడ కూడా వేషధారి. మూడవ సంభాషణ లూకా సువార్త 22:47-48 వచనాలు. అది గెత్సెమనే తోట. ఆ రాత్రి వేళ మరికొన్ని నిమిషాల్లో ప్రభువును అరెస్ట్ చేసే గడియలవి జరుగుతున్నవి, జరగబోతున్నవి రెండు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రభువుకి. ఆయనలోని మానవ హృదయం విలవిల్లాడిపోతోంది. ముచ్చెమటలు పడుతున్నాయి ప్రభువుకి గెత్సెమనే తోటలో. అప్పటికి 3 సార్లు ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని. తనకు తెలుసు ఆ గిన్నె తాను తాగాలి అని, ఆ శిలువ శ్రమ గుండా తాను వెళ్ళాలని, అందుకోసమే తాను వచ్చాడని, తండ్రి అందుకే పంపాడని. కానీ మానవ హృదయం విలవిల్లాడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె తొలగిస్తావా నా దగ్గర నుంచి? అలా వెళ్ళడం, ప్రార్థన చేయడం, శిష్యుల దగ్గరకు రావడం, మరలా వెళ్ళడం, ప్రార్థన చేయడం, రావడం, మరలా వెళ్ళడం, తండ్రిని అడగడం, రావడం. తండ్రి తాగాలి నాయనా అన్నాడు. తాగాల్సిందే. ప్రియులారా, ఆయనలోని మానవ హృదయాన్ని ఊహించగలవా? ఆయనలో ఉన్న మానవ హృదయం ఎంత విలవిలలాడిపోయిందో కళ్ళ ముందు కనిపిస్తున్న మరణాన్ని చూసి ఊహించగలవా? తనను అప్పగించేవాడు తన పక్కలోనే ఉన్నాడు, అతడు మరికొన్ని నిమిషాల్లో వచ్చి ముద్దు పెట్టుకోబోతున్నాడు. ఊహించగలవా? ఇవన్నీ తెలిసిన ప్రభు అలాగున అక్కడికొచ్చి ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. ముందుగా చేసిన ఆ ఒడంబడికను బట్టి నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని సైనికులకు గుర్తు ఇచ్చాడు. ఇక్కడ కూడా గొప్ప నటన. ముద్దు ఎవరికైనా ఎందుకు పెడతారండి? ముద్దు, మంచి ముద్దు. ఎందుకు ముద్దు? ఆ ముద్దేంటి? ఆ ముద్దులో ప్రేమ, ఆ ముద్దులో అంగీకారం, ఆ ముద్దులో ఆప్యాయత, ఆ ముద్దులో ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. చాలా సాంప్రదాయాలు యూదుల్లో ఈనాడు కూడా మనం కూడా చూస్తూ ఉంటాం. ఇరువురు స్నేహితులు కలుసుకుంటే వారు ముద్దు పెట్టుకొని ఒకరినొకరు స్వాగతించుకుంటారు. బైబిల్ కూడా చెప్తుంది, మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని. ప్రియులారా, ఆ ముద్దు పెడుతున్నాడు. చూసేవాళ్ళందరికీ యేసు ప్రభు మీద ప్రేమ గారిపోతున్నట్టు నటన. కానీ వెనుకున్న వారికి నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, వచ్చి పట్టుకోండి, అరెస్ట్ చేయండి సంకేతం ఇచ్చాడు. నటకుడు కాడా? వేషధారి కాడా? మోసగాడు కాడా? ప్రియులారా, ఈ 3 సందర్భాలే ఆయన గురించి రాయబడ్డాయి. ఒకటేమో డబ్బు చూసి వేస్ట్ అన్నాడు. రెండవది తన్ను తాను యథార్థంగా ఒప్పుకునే సమయం వచ్చినప్పుడు కూడా నేనే అనడానికి బదులు నేనా అని అన్నాడు. ప్రభు ఎక్స్పోజ్ చేసిన తర్వాత కూడా, అతన్ని బయట పెట్టిన తర్వాత కూడా ఇక ఆయన తగ్గి తన పాపాన్ని ఒప్పుకొని, తన మోసాన్ని ఒప్పుకొని మారు మనసు పొందిన వానిగా అక్కడ కనబడము సరిగదా అతడు మధ్యరాత్రి వేళ లేచి మేడగదిలో నుంచి ప్రభుని బల్ల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, యేసుక్రీస్తుతో యోధాకు ఏనాడైనా పర్సనల్ సంబంధం ఉందా? వ్యక్తిగత సంబంధం ఉందా? భార్య భర్తలు వ్యక్తిగత సంబంధం ఉంటే భార్యను అమ్మేస్తాడా భర్త? భర్తను పట్టించేస్తుందా భార్య? భార్య భర్తలు బిడ్డలను ప్రేమిస్తే తమ బిడ్డలను పట్టించేస్తారా? బిడ్డలకు ద్రోహం చేస్తారా? ప్రేమ లేని చోట, యథార్థత లేని చోట, యథార్థత లేని చోట నటనలు మాత్రమే ఉంటాయి. వారు పైకి బాగానే ఉన్నట్టుంటారు, వారు ద్రోహులు.
ఇదెందుకు చేశారంటే యూదాకు యేసుతో ఏనాడు వ్యక్తిగత సంబంధం లేదు. 3.5 సంవత్సరాల నటన. అది యూదాకు సాధ్యమైనప్పుడు ఈనాడు మన సంఘాల్లో లేరనుకుంటున్నారా? ఈనాడు మన మధ్యలో అది సాధ్యం కాదనుకుంటున్నారా? అది నువ్వే కావా అని కనుక ఈ రాత్రి అడిగితే ఆయనకు వలె నేనా ప్రభువా అంటామా? అది నేనే ప్రభువా అని ఆయన ముందు మోకరిల్లి గుండెలు పగిలెట్టుగా ఏడ్చి యథార్థతతో ఒప్పుకుంటామా? అది మొదటి విషయం. రెండవది, యోధాకు యేసు బోధకుడే కానీ ప్రభువు కాడు. హెబ్రీ భాషలో బోధకుణ్ణి వారు రబాయ్, రబ్బూని, రబ్బీ అని అంటారు. యేసు ప్రభుని కాలములో యూదులలో లేవి గోత్రములో చాలా మంది రబ్బీలు ఉన్నారు. ఇప్పుడు మీరు వీరిని పాస్టర్ గారు అని ఎలా పిలుస్తామో మనం అందరూ, ఆనాడు వారిని యాజకులను రబ్బీ, రబ్బూని అని పిలుస్తారు. కాబట్టి ఒక పాస్టర్ని పిలిచినట్టు వాళ్ళు రబ్బీ అని పిలిచారు, బోధకుడా. ఈ యూదాకు యేసు 3.5 సంవత్సరాలు జీవించిన బోధకుడు మాత్రమే కానీ ప్రభువు కాడు. ఏనాడు యేసును ప్రభువుగా, మెస్సియాగా చూడలేదు. యూదాకు యేసు కేవలం బోధకుడే, ప్రభువు కాడు. ప్రభువా, మీరు గనుక ప్రియులారా మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనం, లూకా సువార్త 20వ అధ్యాయము 42వ వచనం గనుక చూస్తే అక్కడ యేసు ప్రభువు అని వీరి పితరుడైన దావీదే పలికాడు. ఏమని పలికాడు? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు. జాగ్రత్తమేనండి, పరిశుద్ధాత్మదేవుడు దావీదు ద్వారా యేసు ప్రభును గూర్చిన ఒక ప్రవచనం అది. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు అనగా తండ్రి అయిన ప్రభువు నా ప్రభువుతో, కుమారుడైన నా శిరస్సైన ప్రభువు అయిన యేసుతో అని దావీదు అన్నాడే. దావీదే నన్ను ప్రభువు అని పిలిచినప్పుడు దావీదు వారసులుగా వచ్చిన మీరు వారికి యేసు ప్రభు అవడా? ప్రభు అవుతాడు. కానీ ఏనాడు 11 మంది తప్ప యూదా యేసును ప్రభువుగా చూడలేదు. ఒక సందర్భంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో నా గురించి ఏమనుకుంటున్నారు ఊరివారంతా అని అంటే శిష్యుడు పేతురు మాట్లాడతాడు. బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. అది సరే, మీరేమనుకుంటున్నారు అని అంటే పేతురు అన్నాడు. బహుశా పేతురుతో పాటు కొంతమంది మిగిలిన 10 మంది కలిసి ఉంటారు. 11 మంది శిష్యులు ఒక మాటగా అన్నారు. ఏమని? నీవు క్రీస్తువు, యు ఆర్ ద క్రైస్ట్. క్రీస్తు అంటే ఏంటో తెలుసా? మెస్సియా. మెస్సి అంటే క్రీస్తు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే రాజు, రాజు అంటే పాలకుడు, ప్రభువు. నువ్వు ప్రభువే. అప్పటికి శిష్యులతో ప్రభువు తిరుగుతున్నప్పుడు మార్కు సువార్త 9:38లో స్వస్థత పొందిన పుట్టుగుడ్డివాడు అంటాడు, ప్రభువా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు. విన్నాడే అక్కడ ప్రక్క నుండి యూదా, ప్రక్క నుండి ఆ మాట విన్నాడే. అయినా యూదా ఏనాడు యేసును బోధకుడిగానే చూశాడు కానీ రక్షకునిగా లేదా ప్రభువుగా చూడలేదు. ఈ రాత్రి యేసు ప్రభు నీకు రక్షకుడైతే సరిపోదు, ప్రభు కూడా అవ్వాలా. రక్షకుడు నిన్ను రక్షించాడు నీ పాపము నుండి. ప్రభు నీ జీవితాన్ని ఏలువాడు, పాలించువాడు అవుతాడు. నన్ను రక్షించేస్తావు కదా ప్రభువా, ఓ మూలను కూర్చో, నా జీవితం నేను ఈడ్చుకుంటాలే, నా బ్రతుకు నేను బ్రతుకుతానులే, నాకు బాసుగా నేను ఉంటానులే, లేదా మా పాస్టర్ గారు ఉంటారులే, కుదరదు. రక్షకుడే మన జీవితాలకు పాలకుడై ఉండాలి. రక్షకుడే మన జీవితాలకు ప్రభువై ఉండాలి. యేసు నీకు కేవలము రక్షకుడే అయి ప్రభువు కాకపోతే అసలు నీకు రక్షకుడు కూడా కాడు. కాబట్టి ప్రియులారా, యేసు నిన్నెందుకు రక్షించాడు అని అంటే నిన్ను పాలించడానికి, నిన్ను ఏలడానికి, నీ మీద ప్రభుత్వం చేయడానికి రక్షించావు. ప్రక్కకెళ్ళు, నా మీద నీకు అధికారము లేదు అని అంటే నువ్వు రక్షణే పొందలేదు. ఈ రాత్రి వేళలో చాలామంది యూదాకు వలె యేసు బోధకుడు లేదా రక్షకుడు, ప్రభు అయితే కాడు. అంటే ఆయన చెప్పింది చెయ్యం,
ఆయన బోధించింది చెయ్యం, ఆయన ఏలుబడికి ఒప్పుకోం, ఆయన పాలనకు మనము శిరస్సు వంచాం. వాక్యం ఏది చెబితే దానికి అవిధేయులుగా ఉంటే అర్థం ఏంటంటే మనం యేసుక్రీస్తు ఏలుబడిని కోరుకోవడం లేదని అర్థం. వాక్యం ఒకటి చెప్పుద్ది, నువ్వు మరొకటి చేస్తావు, నువ్వు తిరుగుబాటు వాడివి. నీకు యేసు రక్షకుడేమో కానీ ప్రభువు కాడు, యూదాకు వలె. మూడవది, ఎందుకు ఈ క్రమేపీ యూదా పతనమయ్యాడో జాగ్రత్తగా నేను ముగింపుకు వస్తున్నాను, వినండి. యూదా ఈ 3.5 సంవత్సరాలు ప్రభువు మాట్లాడిన మాటలు తనను పవిత్రపరచడానికి అనుమతించలేదు. జాగ్రత్త వినండి. యూదా ప్రభువు మాట్లాడినప్పుడల్లా అక్కడే ఉన్నాడు, విన్నాడు, కానీ ఆ మాటలు తనను పవిత్రపరచడానికి అనుమతించలేదు. నేను ప్రసంగం చేస్తున్నాను, ఇక్కడి నుంచి వాక్యాన్ని మీకు ఉపదేశిస్తున్నాను, మీరు వింటున్నారు. చాలదు. ఈ మాటలు మిమ్మును నన్నును పవిత్రపరచడానికి మనం అనుమతించకపోతే విననట్టే లెక్క. ఎందుకంటే దేవుని మాటలు మనల్ని పవిత్రపరుస్తాయి, పాపము నుండి విడిపిస్తాయి, పరిశుద్ధతలోనికి నడిపిస్తాయి, క్రీస్తు పోలిన స్వరూపములోనికి మనల్ని మలుస్తాయి. వినడం వరకే విని ఆ మాటలు మనలో పని చేయడానికి ఇష్టపడకపోతే అలాగున తిని వెంటనే కక్కేసినట్టు, జీర్ణానికి రాకుండా బలానికి రాకుండా కక్కేసినట్టు అలా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా వినండి ప్రియులారా. అందుకే చాలాసార్లు మనం వాక్యం వింటూ ఉంటే వాడికి బలే తగిలింది, ఈమెకు బలే తగిలింది, అది ఎవరి కోసమో అనుకుంటారు. నువ్వు ఇంతకీ ఎవరి కోసం వాక్యం వినడానికి వచ్చావు? పక్కామి కోసమా, పక్కోడి కోసమా? ఈవేళ పాస్టర్ గారు చెప్పే వాక్యంలో పక్కామికి ఎన్ని పొడిపుళ్ళు వస్తాయి, ఎన్ని కుదుపుళ్ళు వస్తాయి, ఎన్ని పంచులు తగులుతాయి? అందుకోసమా వాక్యానికి వస్తున్నావు? పాస్టర్ గారు అందుకోసం బోధ చేస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము నీకు, నువ్వు విను. నీ పాపాన్ని కడగడం కోసం, నిన్ను మేల్కొల్పడం కోసం. నీ పక్కోడిని పక్కామిను కాదు, వాళ్ళు చూసుకుంటారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళతో మాట్లాడతాడు. ఇది నీకే. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడుతుంటే ఎవడికో అనుకున్నాడో ఏంటో ప్రియులారా. అందుకే ప్రభు అన్నాడు మార్కు 4:12లో, వీళ్ళు చూడ్డానికైతే చూస్తారు కానీ కనుగొనరు, వినడానికైతే వింటారు కానీ గ్రహించరు. వీళ్ళు గనుక అలా గనుక విని గ్రహిస్తే ఎప్పుడో పాపక్షమాపణ, మారు మనసు పొందుకునేవాళ్ళు. ఎప్పుడో నటన పోయేదే. వింటారు, గ్రహించరు, చూస్తారు, కనుగొనరు. నటకులు ఇస్కరియోతు యూదా వాళ్ళు అలాగే చేస్తారు. ఏమని? వినడానికి వింటారు, గైకొనరు, చూడ్డానికి చూస్తారు, గ్రహించరు. అందుకే వారు పాపము విడుదల పొంది పాపక్షమాపణ పొందినట్లుగా వారికి అది దేవుని వాక్యము వారి జీవితంలో కార్యం చేయడం లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాల్లో ప్రభు అంటాడు స్వయాన, జాగ్రత్త వినండి, మేడగదిలో, మీరును పవిత్రులు. యోహాను 12:10-11 వచనాలు శిష్యులను చూసి అంటాడు ప్రభు, మీరును పవిత్రులు కానీ అందరూ మీలో పవిత్రులు కారు అంటాడే. ఎందుకు ప్రభు అలాగంటున్నావు? అక్కడే రాయబడి ఉంది, తన్ను అప్పగించు వానిని ఆయన ఎరుగును గనుక ఆ మాట అనాల్సి వచ్చింది. మీలో పవిత్రులు కానీ అందరూ కాదు. ఈ అపవిత్రత ఎవరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడాడు మేడగదిలో? యూదాను ఉద్దేశించి. యూదా, భోజనం వచ్చేటప్పుడు చేతులు కడుక్కోవడం చేత కాదు అని కనుక నేను అన్నాను అనుకో, అక్కడ కడుక్కున్నాను కదా చేతులు. మేడగదికి వచ్చేటప్పుడు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని రావాలని తెలీదా? అదేంటి, బట్టలు మార్చుకొని స్నానం చేసి వచ్చాను కదా. ప్రభు బాహ్య శుద్ధి గురించి మాట్లాడడం లేదు, బాహ్య శుద్ధి గురించి మాట్లాడడం లేదు, ఆయన అంతరంగ శుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. బాహ్యానికి యూదా అందరికిలాగే ఉన్నాడు, పర్ఫెక్ట్గా మంచి డ్రెస్ వేసుకొని వచ్చి ఉంటాడు ఆ రోజు. కానీ అంతరంగములో శుచి లేనివాడు, శుభ్రత లేనివాడు అపవిత్రుడు అని ప్రభు తేల్చేశాడు. ఎందుకండి ప్రభు అలా అన్నాడు అని కనుకంటే, దేవుని వాక్యం తనను కడగడానికి యూదా ఇష్టపడలేదు. ప్రభుతో లేడా? ఉన్నాడు. ఆయన మాటలు వినడం లేదా? విన్నాడు. కడగనిచ్చాడా? కడగనివ్వలేదు. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుంది. ప్రసంగాలకు లోటా, వాక్యానికి లోటా. ఇంటిలో కూర్చొని మంచం మీద పడుకుని వాక్యం వినొచ్చు నువ్వు.
కనీసం నీకు నచ్చిన మంచి ఉపదేశకుల బోధలు వినొచ్చు, బైబిల్ చదువుకోవచ్చు. దేవుని వాక్యము ఇవాళ నీకు అందుబాటులో ఉన్నట్టుగా ఒక 50-60 సంవత్సరాల క్రితం లేదు. ప్రయోజనం ఏముంది? ఆ వాక్యం మనల్ని కడగనివ్వమే, ఆ వాక్యం మనం శుచి చెయ్యనివ్వమే, ఆ వాక్యం మనం పవిత్రపరచనీయమే. వాక్యం దారి వాక్యం, పాపం దారి పాపం. ఇది కాదా మన స్థితి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం తేడా చేశాడు అని నేను స్టడీ చేశాను. ఎక్కడ యూదా విషయంలో తేడా చూపలేదు ఆయన. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం, అందరితో పాటు యూదా కూడా తనతో ఉండునట్లు సమానంగా అవకాశం ఇచ్చాడు. మార్కు సువార్త 3:15, అందరితో పాటు యూదాకు దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు అధికారం ఇచ్చాడు. మార్కు 10:1, మత్తయి 10:1. మార్కు 6:7, ఇద్దరిద్దరినిగా ప్రభు జత చేసి పంపించాడు. అప్పుడు యూదాను కూడా ఎవరితోనూ జత చేసి పంపించాడు, తేడా చూపలేదు. మార్కు సువార్త 6:10, అందరికీ చెప్పినట్లుగానే యూదాతో కూడా మీరు మీ వెంబడి ఏమీ తీసుకెళ్ళకండి, నేను మీకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి పెడతానన్నాడు. యూదా కూడా చేశాడు. మార్కు 6:11, అందరికీ వర్తించినట్టుగానే ఎవరు మిమ్మల్ని చేర్చుకోరో అక్కడ మీ పాద ధూళి దులిపి వచ్చేయండి. అది వారికి వ్యతిరేకంగా రేపు సాక్ష్యం చెబుతుందన్నమాట. యూదాకు కూడా వర్తించింది. లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం, అందరి శిష్యులతో పాటు అపోస్తలుడు అన్న టైటిల్ యూదాకు కూడా ఇచ్చాడు ప్రభు, ఏమి ఇవ్వలేదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం, వెనక్కి వచ్చిన అందరి అపోస్తలులు ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా యూదా కూడా ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చాడు. లూకాసు వార్త 9:10 ప్రకారంగా ప్రభు శిష్యులతో బేత్సయిదా లాంటి స్థలాల్లో ఏకాంతంగా శిష్యులతో గడిపిన సమయాల్లో కూడా యూదా యేసుతో ఉన్నాడు. అన్ని చోట్ల తాను విన్న ప్రభుని మాటలు, అలాగే తాను ప్రకటించిన దేవుని మాటలు మొదటిగా తనను కడగడానికి, తనను పవిత్రపరచడానికి ఏ మాత్రము సమ్మతిని గాని, సిద్ధపాటును గాని, అంగీకారాన్ని గాని ఇవ్వలేకపోయాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, దయ్యాలు నాకు లోబడుతున్నాయి, నీ నామాన రోగాలు పోతున్నాయి, సువార్త ప్రకటించేస్తున్నాను అనుకున్నాడే గాని తాను ప్రకటించిన సువార్తకు తానే లోబడలేకపోయాడు. తన పేరు పరలోకమందు రాయబడి ఉంది అన్న నిర్ధారణకు రాలేకపోయాడు. అడుగుతున్నాయి ఈ రాత్రి, ఎప్పటికిప్పుడు ప్రభు నీ ప్రాణాన్ని తీసుకుంటే, నా ప్రాణాన్ని తీసుకుంటే ఎక్కడికి వెళ్తావు? అందరికీ ఈ ప్రశ్న వర్తిస్తుంది. ఎప్పటికిప్పుడు ప్రభు నేను తీసుకుంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నీ పేరు పరలోకంలో రాయబడి ఉందని నీకు నిర్ధారణ ఉందా? అనగా ఇస్కరియోతు యూదా చేసిన లోపములు నువ్వు చేయకుండా ఉన్నావా అని అడగడం అన్నమాట. నేను ముగింపుకెళ్తున్నాను. 4వది, యూదా మారు మనసు అవకాశాలన్నీ జారవిడుచుకున్నాడు. యూదా మారు మనసు పొందే అవకాశాలన్నీ జారవిడుచుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, అయ్యా అసలు యూదాకు ప్రభు నువ్వు ఆ ట్రెజరీ పోస్ట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో అని. ఆ డబ్బు దగ్గరే దొంగ అయ్యాడు, ఆ డబ్బు దగ్గరే పడిపోయాడు, ఆ డబ్బు దగ్గరే నోరు జారుతాడు, ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా. కానీ ప్రియులారా, యూదాకు డబ్బు బలహీనత ఉందని తెలుసు, డబ్బును దొంగతనంగా తీసుకుంటాడని తెలుసు. ఆ శిష్యుల ఉమ్మడి సంచిలో నుంచి ఎన్నోసార్లు చేశాడు. ప్రభు చెప్పాడు, దొంగ అని చెప్పాడు. ప్రభు కొన్నిసార్లు మధ్యలో బయట పెట్టాడు. కానీ ఎక్కడైతే ఏ డబ్బు దగ్గర అయితే ఓడిపోయాడో ఆ డబ్బు దగ్గర తిరిగి గెలవాలని అవకాశంగా ఇచ్చాడు, కానీ చెడిపోమని ప్రభు ఇవ్వలేదు. నువ్వు చెడగొట్టుకోవడానికి వాడుకున్నావు. దేవుడు ఈ రాత్రి నీకు నాకు ఎందులో బలహీనమో ఆ బలహీనతల మధ్యలో అలాంటి అవకాశాలు ఇస్తున్నప్పుడు పాపం చేయమని కాదు, పడిపోమ్మని కాదు, నిలబడమని. నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడ నిలబడు. డబ్బు దగ్గర ఓడిపోయావా గతంలో, ఇప్పుడు నిలబడు. స్త్రీల దగ్గర ఓడిపోయావా, నిలబడు. పురుషుల దగ్గర ఓడిపోయావా, నిలబడు. లేదా వ్యసనాల దగ్గర ఓడిపోయావా, నిలబడు. అందుకే ప్రభు నమ్ముకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులన్నీ నీకు కల్పిస్తాయి. కానీ నువ్వేమనుకుంటావు, నమ్ముకున్న తర్వాత దేవుడు నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నాడని అనుకుంటే అది ఎంత ప్రమాదకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళలో మారు మనసు పొందే అన్ని అవకాశాలను అతడు జారు విడుచుకున్నాడు. మొట్టమొదటిగా ఆ మేడగదిలో అవకాశం వచ్చింది, జారు విడుచుకున్నాడు. రెండవదిగా గెత్సెమనే తోటలో అవకాశం వచ్చింది, జారు విడుచుకున్నాడు. మూడవదిగా ప్రియులారా
యేసు ప్రభును అప్పగించిన క్షణాన ఆయనను తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితిలో ఈయన ప్రధాన యాజకుల దగ్గరకే వెళ్ళాడు, కానీ పోతున్న ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. 30 వెండి నాణ్యాల కోసం, బేరం కోసం ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. తిరిగి ఆ నాణ్యాలు వారి ముఖాన గెట్టేయడానికి వారి దగ్గరికి వెళ్ళాడు. హే, ఎందుకు ఆయన తీసుకుపోతున్నారు? నేనేదో ఉత్తుత్తిగా డబ్బు కోసం ఇటు అమ్మాను, నిజంగా తీసుకుపోతారేంటి ఆయన్ని? నేను అలా సీరియస్గా ఇవ్వలేదు ఆయన్ని. నాకు 30 నాణ్యాలు వస్తాయి, ఆయన హీరో కదా, బోధకుడు కదా, అద్భుతాలు చేయబడు కదా, ఆయన వారిని బురుడి కొట్టించి వచ్చేస్తాడు, ఆయన మరలా వెనక్కి వచ్చేస్తాడు, నా 30 వెండి నాణ్యాలు నాకుంటాయని కదా నేను తీసుకున్నాను. తీసుకుపోతున్నారేంటి ఆయన్ని? అయ్యో, నేను అలా అనుకోలేదే. ఇదిగో మీ డబ్బులు తీసుకుని ఆయన వదిలేయండి, మీ డబ్బులు తీసుకుని వదిలేయండి. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఇలా అనుకోలేదే. అయ్యో, ఇలా జరిగిందేంటి? దీనిని పరితాపము మాత్రమే అంటాం, రిగ్రెట్ అంటాం, పశ్చాత్తాపం అనం. మీకు తెలుగులో పశ్చాత్తాపం అని రాసి అదేంటండి, యోధా పశ్చాత్తాపడ్డాడు కదా. మీరు మూల భాషలోని గనుక వెళితే మూల భాషలో మారు మనసు గూర్చిన పశ్చాత్తాపము అన్న మాట రాయబడలేదు. అయ్యో, ఇలా అనుకోలేదే, ఇలా జరిగిపోయిందేంటి, నాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, అసలు ఇలా జరగకుండా ఉంటే బాగుంది. ఇదిగో బాబు, మీ డబ్బులు మీరు తీసేసుకోండి, ఆయన వదిలేండి. ఇది పశ్చాత్తాపం కాదు. పశ్చాత్తాపడువాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళడు. పశ్చాత్తాపడువాడు పోతున్న ప్రభు దగ్గరికి వెళ్తాడు, కాళ్ళు పట్టేస్తాడు. ప్రభువా, చాలాసార్లు చెప్పావు నువ్వు, నేను వినలేదు, నేను మనసు మార్చుకోలేదు. కొన్ని గంటల ముందు మేడగదిలో కూడా నన్ను ఎక్స్పోజ్ చేశావు, అప్పుడు కూడా నేను నిన్ను నా పాపాన్ని ఒప్పుకోలేదు, మూర్ఖంగా పోయాను. గెత్సెమనే తోటలో కూడా నేను ఒప్పుకోలేదు. నేనేదో అనుకున్నాను ప్రభువా, ఏదో జరుగుతుంది, నా గుండెలో వేదనగా ఉంది, నేను అలాంటి మనిషిని కాదు, నన్ను క్షమించు ప్రభువా, నేను నిజంగానే తప్పు చేశాను, నిజంగానే ద్రోహిని, నిజంగానే పాపిని, నిజంగానే నేను నమ్మేశాను, నేను మోసగాడిని, వేషధారిని అని ఆ అంతరంగ పరితాపంతో కూడిన ఏడ్పేదో పోతున్న యేసు ప్రభు దగ్గర కాళ్ళ మీద పడి అనుంటే పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడు ఎక్కడా కూడా యథార్థ హృదయముతో ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో వేడుకున్న వారిని నేను క్షమించను పో అనలేదు, కానీ క్షమించేశాను పో అని అన్నాడు ఆయన. యోధకు కూడా అవకాశం ఉండేది, అతనిలో అన్న పరితాపమే కలిగింది, కానీ అంతరంగములో నుంచి యథార్థ పశ్చాత్తాపం రాలేదు. అది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. విని 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 నీ గుండెను కఠినం చేసేసుకున్నావు. నీ వాక్యము నీకు పదే 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 వినిపిస్తున్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి పోతే నీ గుండె కఠినమవుతుంది. అయ్యయ్యో, ఇలా అనుకోలేదు, ఇలాగే ఉంటావు నువ్వు. యథార్థమైన పశ్చాత్తాపంతో కూడిన పరిస్థితి రాదు, పోగొట్టుకున్నావు నువ్వు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రమే రక్షణార్థమైన మారు మనసుకు నడిపించి. అన్ని ఏడుపులు రక్షణనివ్వవు, అన్ని ఏడుపులు పశ్చాత్తాపాలు కావు. కొన్ని ఏడుపులు పరితాపాలు, కొన్ని ఏడుపులు అయ్యయ్యో అనేవి, కొన్ని ఏడుపులు అనేవి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో వచ్చిన ఏడ్పే, ఆ అంగలార్పే, ఆ వేదనే, ఆ మొర్రే రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుంది. యోధాది దైవచిత్తానుసారమైన దుఃఖం కానే కాదు. ఆ విధంగా చిట్ట చివరి అవకాశాన్ని కూడా యోధా పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఇక 5వది చిట్ట చివరిది. యోధా పరితాపముతో ప్రధాన యాజకుడిని సమీపించాడు, కానీ పశ్చాత్తాపంతో ప్రభుని చేరుకోలేకపోయాడు. మత్తయి సువార్త 27:3 వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. యోధా కన్నీళ్ళైతే కార్చుండొచ్చు, అయ్యయ్యోనైతే అనుకునుండొచ్చు, కానీ యేసు పాదాల దగ్గర అతడు ఆ కన్నీరు కార్చలేదు. అయ్యో, ఆయన తీసుకుపోతున్నారని బాధపడి ఉండొచ్చు, కానీ ప్రభువునైతే ఆయన ఆశ్రయించకుండా ఉన్నాడు. కాబట్టి ఈ 5 విషయాలు జాగ్రత్తగా వినండి. 1, యేసుతో యోధాకు వ్యక్తిగత సంబంధం లేదు. యోధాకు యేసు ఏనాడు మెస్సియా కాడు, ప్రభువు కాడు, కేవలం బోధకుడు మాత్రమే. యోధా యేసు ప్రభుని మాటలు తనను పవిత్రపరచడానికి ఏ మాత్రము కూడా అవకాశం ఇవ్వలేదు. 4, మారు మనసు పొందే అన్ని అవకాశాలను వదులుకున్నాడు. 5వది, అతడు పరితపించి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడే గాని పశ్చాత్తాపంతో ప్రభుని దగ్గరకు పోలేకపోయాడు. ఇక్కడికి నేను ముగిస్తున్నాను. మరి యోధా అంతం
ఎలా ఉంది? యోధా అంతం. బహుజాగ్రత్తగా వినండి ఈ చివరి 5 నిమిషాలు మాటలు ముగించేస్తున్నాను నేను. యోధా అంతము ఎలా ఉండింది? యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన యోధాను ఒకసారి దొంగ అన్నాడు. ఇక చివరిసారిగా నాశనపుత్రుడు అన్నాడు. నాశనపుత్రుడు అని అన్నాడు. లూకాసు సువార్త 22:48. ఈ మాట వింటే కొద్దిపాటి బైబిల్ జ్ఞానం ఉన్నా మనకు భయం కలగాలి. ఎందుకంటే నాశనపుత్రుడు అన్న మాట క్రొత్త నిబంధనలో కేవలం 2 సార్లు వాడబడింది. కేవలం 2 సార్లు. ఒకటి యోహాను సువార్త 17:12 ప్రభువే స్వయాన అన్నమాట. రెండవది 2 తెస్సలోనికయ పత్రిక 2:3. నాశనపుత్రుడు అంటే అర్థం ఏంటంటే నాశనమునకు నిర్దేశించబడినవాడు. అసలు ఈ నాశనపుత్రుడు అన్న పేరు క్రొత్త నిబంధనలో సాతానుకు ఇవ్వబడింది, అపవాదికి ఇవ్వబడింది. 2 తెస్సలోనికయ 2:3 ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధికి ముందుగానే అతడి నాశనం నిర్ధారించబడింది కాబట్టి అతడికి ఈ పేరు ఇవ్వబడింది, నాశనపుత్రుడు, సన్ ఆఫ్ పెర్డిషన్. మీకు తెలుసా, అపవాదికి వేరే తీర్పేమీ లేదు. అపవాదికి ఆల్రెడీ తీర్పు అయిపోయింది. తీర్పు అయిపోయి తీర్పు కూడా పలికేశాడు ప్రభు. నాశనపుత్రుడు అనగా నాశనము కొరకు నిర్ణయించబడిన వాడవు. అందుకే అపవాదికి మారు మనసు రాదు. సాతానుడు పశ్చాత్తాప పడడు. సాతాను యొక్క మనస్సు సీల్ చేయబడింది, నాశనానికి నిర్ధారణ చేయబడింది. కొంత గడువు వరకు ఉన్నాడు. ఆ గడువు తర్వాత అతడికి ముందుగానే నిర్ధారించబడిన నిత్య నాశన తీర్పుకు వెళ్ళిపోతాడు. ఆ మాట వాడాడండి యోధాకు యేసు ప్రభు. ఎంత భయంకరం! యావత్ గ్రంథం అంతటిలో బ్రతికుండగానే ఒకని నాశనాన్ని నిర్ధారించేసిన రేపటి పరలోకపు న్యాయాధిపతి అని క్రీస్తు నేల మీదే సిలువెక్కక ముందే యోధాకు తీర్పిచ్చేశాడు, నాశనపుత్రుడు. ఎంత భయంకరమైన మాట! అందుకే ఇక అతడు మారు మనసు పొందనొల్లడు. యోధా నాశనం నిర్దేశించబడింది, అతడు నశించిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళలో తాను నమ్మిన యూదుల్లో ఒకడైన యోధా వెళ్ళిపోయాడు. తాను పిలిచిన 12 మంది శిష్యుల్లో ఒకడు భ్రష్టుడయ్యాడు, నాశనపుత్రుడయ్యాడు. ఇక్కడున్న మనలో ఎవ్వరము నాశనపుత్రులము కాకుందుముగాక. ఇక్కడున్న మనలో ఎవ్వరము భ్రష్టులము కాకుందుముగాక. కాకుండా ఉండాలనంటే యేసు నీకు రక్షకుడు మాత్రమే కాదు, ప్రభువు అవ్వాలి. యేసుతో వ్యక్తిగత సన్నిహిత సంబంధం నీకుండాలి. ఆయన మాటలు నిన్ను కడుగునట్లుగా, పవిత్రపరచునట్లుగా అనుమతించాలి. ఎప్పుడైనా పాపం చేస్తే వెంటనే పరితాపము కాదు, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఆయనను మాత్రమే చేరాలి. మారు మనసు పొందడానికి, తప్పు దిద్దుకోవడానికి ప్రభు మనకిస్తున్న ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. అలా వాడుకుంటున్నప్పుడు మనము నానాటికి క్రీస్తును పోలిన నీతి, క్రీస్తును పోలిన పవిత్రత మనలో ఏర్పడుతుంది. మనము చిన్న క్రీస్తులం అవుతాం. ఎంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడో చెప్పనా ముగింపులో. అపోస్తులలో 12 మంది అపోస్తులలో ఒక అపోస్తులుడుగా చిరస్థాయిగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. రేపొద్దున్న ఆ ధవళ సింహాసనపు తీర్పు సమయాన్న 1000 ఏండ్ల పాలనలో దేవుని రాజ్యములో ఆయనకు కుడివైపున ఎడం వైపున ఆయన కూర్చుండా పెట్టుకోబోయే అపోస్తుల్లో ఆ సీటులో ఉండకుండా పోయాడు. అపోస్తులత్వం పోయింది, ప్రధానత్వం పోయింది.
హతసాక్షి అయ్యుండేవాడు, అందరికీ శిష్యుల వలె ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువుతో దగ్గరగా నిత్యత్వంలో ఉండువాడు నాశనానికి వెళ్ళిపోయాడు. ఇదే పరిస్థితి ఈ రాత్రి మనకుంది. అందుకే మనలో వేషధారణ వద్దు, మోసమొద్దు, నామకార్థతొద్దు, నిజ శిష్యత్వం, నిజ క్రైస్తవ్యం మనలో ఉండాలి. అలాగును గనుక మనం ఉంటే క్రీస్తులో నిలిచి ఉండిన వారం అవుతాం. నిలిచి ఉంటే ఆయన చేత స్వతంత్రము చేయబడతాం. స్వతంత్రము చేస్తే ప్రభువుకు దాసులం అవుతాం, ప్రభువుకు సేవకులం అవుతాం. నిజ శిష్యుడు, నిజ క్రైస్తవుడు, నిజ భక్తులుగా ఉంటాం. వేషధారణ మనలో ఏ కొద్దిగానైనా రాకుండా జాగ్రత్త పడదాం. కళ్ళు మూసుకోనండి, ఎవరు లేవద్దు. 2 నిమిషాలు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకోవడానికి కళ్ళు మూసుకోమంటున్నాను నేను, వెళ్ళిపోవడానికి కాదు. ఎవరు మట్టుకు వాడు ప్రార్థన చేసుకోండి. నేను ఎక్కువ సమయం తీసుకుని నిన్నటికంటే ముందే ముగించేశాం. వెళ్ళిపోదాం. ప్రార్థన అయితే చేసుకోండి. ఇస్కరియోతు యూదా క్రిందకు దిగి పడిపోయిన 5 మెట్లలో ఏ మెట్టులోనైనా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది ఈ రాత్రి. అసలు యేసును వ్యక్తిగతంగా ఎరుగవా? ఆయన నీకు బోధకుడే గాని ప్రభువు కాడా? ఆయన మాటలు నిన్ను పవిత్రపరచడానికి అనుమతించడం లేదా? విని వదిలేస్తున్నావా? పశ్చాత్తాపంతో ప్రభుని దగ్గర నీ పాపములు, నీ అవిధేయతలు, అపరాధములు, తప్పులు ఒప్పుకునే అవకాశం ఉంటే ఆ అవకాశాలు జారవిడుచుకుంటున్నావా? ప్రభు దగ్గరకు వచ్చే అవకాశం ఉండగా మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? నాశనపుత్రుడు అని అనేశాడు ప్రభు. అపవాదికి వర్తించిన మాట యూదాకు చెప్పాడు. అపవాదికి తీర్పు అయిపోయింది, యూదాకు అయిపోయింది. ఊరకనే పైకి మాత్రమే కనబడేటట్టుగా పోయి ఉరిపెట్టుకున్నాడు, కానీ అతని ముగింపు అది కాదు. అతని ముగింపు భ్రష్టత్వం, అతని ముగింపు చీకటి, అతని ముగింపు అగాధం, అతని ముగింపు అగ్ని. ధర్మ విరోధి ఎక్కడుంటాడో అక్కడ. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఇలా జరుగుద్దా? జరిగింది. యేసు ప్రభుతో ఉన్న శిష్యుడికి జరుగుద్దా? జరిగింది. నువ్వు గొప్ప, నువ్వెందులోనైనా ఎవరికంటే గొప్ప అనుకుంటున్నావా? కాదు. నీకు జరగచ్చు, నాకు జరగచ్చు. నటనలొద్దు, వేషధారణొద్దు. ప్రభు ఎవరికి వార్నింగ్స్ ఇవ్వకుండా, హెచ్చరిక ఇవ్వకుండా నేరుగా నరకానికి పంపడు ఆయన. అది ఆయన స్వభావం కాదు. అలాగే అనేక పర్యాయాలు 3.5 సంవత్సరాలు ఎన్నో వార్నింగ్స్ ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎన్నో హెచ్చరికలు చేశాడు, చివరికి బయట పెట్టాడు. అయినా సరే ఇన్నేళ్ళు వాక్యం విని, ఇన్నేళ్ళు వాక్యం బోధించగా అబ్బని ఆ లక్షణం చివరిలో అబ్బుతుంది అనుకుంటున్నావా? అబ్బదు. ఆ రోజు సంసోను అనుకున్నాడు, ఎప్పటి వలె నేను నా తలను విరజిమ్ముకుందునా, లేచి ఫిలిస్తీన్ల మీద ఎగబడుదునా, చితగొట్టుదునా అనుకున్నాడు. కానీ దెలీలా ఒడిలో ఉన్నాడు. ఆమె తలంతా గీసేసింది. అతడికి తెలియలేదు. హే, ఫిలిస్తీన్లు వస్తున్నారు అని అంటే ఎప్పటి వలె తన తల విరజిమ్ముకుందునని అనుకున్నాడు సంసోను. ఇలాగెలా తల విరజిమ్ముకోవడానికి ట్రై చేశాడు. తల ఉన్నప్పుడు ఎలాగా అనుకునేవాడు. ఏమి లేదే, తల బోడిదైపోయిందే. దేవుని ఆత్మ తనని ఎడబాసినదే. బలహీనుడైపోయాడే, బందీ అయ్యాడే, ప్రాణాన్ని కోల్పోయాడే. యెహోవా తనను ఎడబాసెనని అతడు ఎరుగని వాడయ్యాడు. మన జీవితాల్లో ఆ పరిస్థితి కనుక వస్తే ఎంత ఘోరం అది, ఎంత భయంకరం అది. ఇప్పుడే, ఇక్కడే ఈ వాక్యం మనం శిక్షించడానికి కాదు, నువ్వు నాశనం అయిపోతావని చెప్పడానికి కాదు. నాశన దారిలో ఉన్నావు, ఆగు, వెనక్కి రా, పశ్చాత్తాపపడు, యథార్థంగా ప్రవర్తించు, నిజ శిష్యుడువు కా, నిజ క్రైస్తవుడు కా అని చెప్పడానికి ఈ హెచ్చరికని రాత్రి కాలదనుకున్నావా? ఈ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. ఎవరు మట్టుకు వాళ్ళ హృదయంలో ప్రార్థన చేసుకోండి. నీ అంతరంగం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువుకు తెలుసు. ఆయనతోనే చెప్పు, దేవా నేను పాపిని, మోసగాడిని, వేషధారిని, వ్యభిచారిని, నాటకుడను, చాలా మేనేజ్ చేస్తున్నాను నేను.
గుళ్ళోనే కనబడతాను, పాస్టర్ గారితోనే ఉంటున్నట్టుంటాను, సంఘములోనే ఉంటున్నట్టుంటాను. నేను డిఫరెంట్గా ఉంటున్నాను. నాకు తెలుసా విషయం. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. నన్ను క్షమించు ప్రభువా. ఆ స్థితి నుంచి నేను వెనక్కి మళ్ళుతాను, నీ వైపుకి వస్తాను. పశ్చాత్తాపపడడానికి ఈ క్షణము నువ్వు ఒక అవకాశం ఇచ్చావు. పశ్చాత్తాపడుతున్నాను, నన్ను మన్నించండి, దయతో కనికరించండి. తిరిగి నిజ శిష్యునిగా, నిజ క్రైస్తవునిగా నన్ను చేయండి. నేను నశించిపోవద్దు, భ్రష్టుని కావద్దు, నాశన పుత్రుడు పుత్రురాల్ని కావద్దు. ఆ స్థితి నాకొద్దు. అగ్ని గంధకములతో మండుకుంటాము నాకొద్దు. అపవాదితో పాలు నాకు వద్దు. ఘట సర్పముతో నాకు వద్దు అని నీ రాత్రి నీ తీర్మానం అయితే ప్రార్థన చేసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నువ్వు చల్లారిపోతావేమో, ఇక్కడే ప్రార్థన చేసుకో, ఇక్కడే పశ్చాత్తాపడు. కళ్ళు మూసుకుని ఎవరు చూడొద్దు. మాటలు అర్థం కావడం లేదు మీకు. ఇలాగే ఉన్నాడు యోధ మీ వలె. ప్రార్థన చేసుకోండి, దుఃఖపడండి, అంతరంగంలోకి చూడండి. నేనా అనకండి, నేనే అనండి. అది నేనే, అది నేనే. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి ఇక్కడ చేరిన మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ వాక్యం మా కోసమే. మేము చాలా నటకులం, యాక్టర్స్మి. పైకి ఒకటి, లోపల ఒకటి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారమంటే మేమే. ఆనాడు యూదా కావచ్చు, ఈనాడు మేము. మమ్మల్ని క్షమించండి. ఈ రక్తంతో మరొకసారి శుద్ధి చేయండి, నూతనపరచండి. నిజ క్రైస్తవునిగా, నిజ శిష్యునిగా, నిజమైన స్వాతంత్ర్యం పొందుకున్న వారంగా, నిజంగానే నీతివైన నీకు దాసులంగా మేముండునట్లుగా, అది కడదాకా కొనసాగించినట్లుగా, ఇక్కడున్న మాలో ఈ మాటలు విన్న ఎవ్వరము కూడా తప్పిపోకుండా ఉండునట్లుగా, నిరంతరము నీతో ఉండుట మాత్రమే కాదు, నీలో నేనుండాలి, నాలో నువ్వు ఉండాలి. నీ వాక్యము నేను వినాలి, గ్రహించాలి, అది నన్ను కడగాలి. నీ మాటలు నన్ను గద్దించాలి, నేను బుద్ధి తెచ్చుకోవాలి, దిద్దుబాటు పడాలి. ఆ స్థితిని నాకు కడదాకా అలా కోరిన, తీర్మానించిన, వేడుకున్న ప్రతి వారికి, ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉన్న వారికి అనుగ్రహించమని, మాలో ఎవ్వరము కూడా మా మరణ గడియ లోపున తప్పిపోకుండా చివరి వరకు నమ్మకమైన క్రైస్తవులు కూడా ఉన్నట్లు, నీవు మధ్యాకాశమునకు వచ్చు గడియ వరకు మేము సజీవంగా ఉంటే ఒక్కరము తప్పిపోకుండా ఉండునట్లు కృప చూపమని, నీ మాటలు విని కడుగబడి పవిత్రపరచబడి ఒకప్పుడు పిరికి వాళ్ళైనా ఆ తర్వాత ధీరులుగా సాహసము కలిగిన వారై భూదిగంతాల వరకు సువార్తను తీసుకువెళ్ళిన ఆ మిగిలిన 11 మంది అపోస్తలుల్లో నేను ఒకని వలె ఉండునట్లుగా, మేము ఒకరము వలె ఉండునట్లుగా అనుగ్రహించమని, అలాంటి స్పష్టమైన సందేశాత్మతో కూడిన మా హృదయాలను తరచి పరిశీలించి చూచి మాతో నేరుగా మాట్లాడిన నీ వాక్యమునకు దినదినము మేము కట్టుబడి లోబడి ఉండు కృపను మాకిమని, ఆత్మ తండ్రి, ఈ విన్న ఈ వాక్యము మా అంతరంగములో ఫలించి మొలకలు వేసి వర్ధిల్లునట్లుగా కృప చూపమని, ఈ వాక్యపు భయము మాలో నిరంతరము మెదులునట్లు అనుగ్రహించుమని యేసు నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.